కి ఇవాళ కంపేర్ చేస్తే ఐఎమ్ నాట్ ద సేమ్ పర్సన్. మొన్న నేను 10 years బ్యాక్ చెప్పిన విషయాలు ఇప్పుడు నాకు కరెక్ట్ అనిపించట్లేదు. చాలా మంది వచ్చి కంప్లైంట్ చేస్తారు, ఏంటి LGBT ప్లస్, ఆ ప్లస్ అంటే ఇంకా ఎన్ని వందలు వస్తాయో అందరినీ మనం కేటగరైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని. క్లాసికల్ డాన్స్ నుంచి డ్రాగ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి ఏదో ఎక్స్పెరిమెంటల్ థియేటర్ చేస్తున్నాడేమో అనిపించింది. బట్ నేను మీ ఫొటోస్ వీడియోస్ చూసిన తర్వాత ఇట్ బాదర్డ్ మీ, నాట్ జస్ట్ లైక్ వాట్ ఇస్ దిస్ అనే క్వశ్చన్ కాదు. ఐ హ్యావ్ టు డిస్క్రీట్ మై సెల్ఫ్, ఐ కాంట్ గో లైక్ దిస్ టు మై హౌస్. మనం ఎంతో authentic గా ఉండాలనుకున్నా the times will be there where you still have to be people pleasing and make adjustments. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? సో పాడ్కాస్ట్ లో ముచ్చట పెట్టడానికి ఎప్పుడు గెస్ట్లు వస్తూనే ఉంటారు, బట్ మనసిప్పి మాట్లాడుకోవడానికి అండ్ ట్రూ ట్రాన్స్లేషన్ అంటే నేను చెప్పింది అర్థం చేసుకోగలిగి నా సోల్ అర్థం చేసుకునే మనుషులు చాలా కొంతమంది ఉంటారని చెప్తుంటా కదా నా లైఫ్ లో. సో అలా నా లైఫ్ లో ఉన్న ఒక వండర్ఫుల్ పర్సన్ ని మీకు ఈ రోజు ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రైడ్ మంత్ ఆల్సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ సో ఆనర్డ్ టు ఇంట్రొడ్యూస్ దిస్ పర్సన్ టు యూ గైస్. They're none other than Shastri. Hi. How do I address you, Pathruni or Shastri? Or... Yeah, you can call me Pathruni, and or else you can call me Sass, which is my new name. Hi, how are you? Good, just going on. So, happy Pride Month. Happy Pride Month, yeah. So, మీ అందరికి తెలియని విషయం, చాలా మందికి తెలియని విషయం, that I am also a spectrum child and I am pansexual. I just started telling people last year anamata. So, చాలా మందికి తెలియదు audience. That is so wonderful. Thank you so much for being saying that out loud, and I think I will take something very beautiful from this interview. I've been closeted for last 40 years. Honestly, last year therapy ayindi. Aa tarvata I started like, from the time I started embracing my truth, I feel so relieved, peaceful, and చాలా బాడీలోంచి స్ట్రెస్, యాంగ్జైటీ అంతా వెళ్ళిపోతుంది. సో మనం ఆథెంటిక్ గా ఉండడం ఎంత ఇంపార్టెంట్ నాకు అర్థమైంది. And welcome to the family. Thank you so much. So I'm so excited ఈ రోజు మీతో మాట్లాడడానికి. So first let us talk more about Pride. I want to talk about your life personally also, because I see a lot of maturity in your conversations. నేను చాలా ఇంటర్వ్యూలు చూసాను, మేబీ చాలా పాడ్కాస్ట్లు చూసాను, వేర్ చాలా ఓపిక్ గా, చాలా పేషెన్స్ గా, స్టూపిడ్ డమ్ క్వశ్చన్స్ కి కూడా యూ టేక్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ చాలా ఓపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో how did you, like, you come from a Brahmin family, if I can talk. Ippudu emitlu meeru and why not? Yeah, it has a Shastri in it. So nenu idi enduku mention chestunanante, being a queer kid, oka అండర్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీలో వస్తే ఒకలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ప్రివిలేజ్ ఫ్యామిలీస్ నుంచి ఒక టైప్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కానీ వాట్ ఎవర్ కన్ఫ్యూజన్స్, దేర్ ఆర్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ పాజిటివ్ థింగ్స్ దట్ వీ గెట్. సో అట్లా వెన్ డిడ్ యూ ఓపెన్ అప్ టు యువర్ ఫ్యామిలీ అండ్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? లైక్ ఫ్యామిలీ రిసీవ్ ఎలా చేసుకున్నారు and how did you get the courage to talk about it, and how did you realize I want to know all about it? Yeah, so I think proper Telugu family, my father and my mom, they are basically from Vizag, Visakhapatnam. Vallu basic ga walla ante ma nanagari 16-17 years appudu Vizag vadlesi my grandfather moved to Kharagpur, which is in West Bengal. So Kharagpur lo it's a railway compartment, so it's like railway space altogether, and అక్కడ 90% ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. సో అక్కడ ఏంటంటే కల్చర్ షిఫ్ట్ అయ్యింది. సో మనకి ఇట్ సైడ్ ఉన్న కల్చర్ కి అట్ సైడ్ ఉన్న కల్చర్ కి ఏంటంటే, బికాస్ అక్కడ మనం ఒకరితో కోహాబిట్ అయి ఉండాలి. లైక్ యు ఆర్ తెలుగు పర్సన్ బట్ యు ఆల్సో నీడ్ టు కోహాబిట్ విత్ బెంగాలీ పీపుల్ అరౌండ్. సో అండ్ బెంగాలీ మైండ్ సెట్ ఇస్ వెరీ డిఫరెంట్. సో సిన్స్ చైల్డ్హుడ్ దే కైండ్ ఆఫ్ ఫీడ్ లిబరల్ థాట్స్, టు టేక్ దేర్ ఓన్ చాయిసెస్. అంటే మీరు ఏమంటున్నా అంటే తెలుగు కంటే బెంగాల్లో ఇంకొంచెం బెంగాలీస్ ఆర్ లిబరల్, అంటే వాళ్ళ స్ట్రక్చర్ లో కూడాను ఎక్కువగా మనం ఏంటంటే మేట్రియార్కల్ స్ట్రక్చర్ లో ఉంటుంది. అది కాకుండా అంటే ఆ టైం ఇప్పుడు అంటే 2000 or 1990s అక్కడ సిపిఐ ఉండేది. సో హెన్స్ ది ఎంటైర్ కాన్వర్సేషన్ వాట్ ఎవర్ వాస్ హ్యాపెనింగ్ వాస్ వెరీ లిబరల్ ఇన్ ఇట్స్ ఓన్ నేచర్. ఆ లిబరలిటీ వల్ల ఏంటంటే మనకి ఇటు సైడ్ వస్తే వీ హ్యావ్ మనకి ఫస్ట్ 6-7 years వరకు ఇఫ్ యు ఆర్ ఇన్ స్కూల్ అబ్బాయిలు వేరేగా కూర్చోవాలి, అమ్మాయిలు వేరేగా కూర్చోవాలి, ఆ డివిజన్స్ ఉంటాయి. అది కాకుండా ఏంటంటే మనం ఒక అబ్బాయి అంటే పుస్తక
పుస్తకం అడగడానికి నా అమ్మాయిని వెళ్ళి అడిగితే అదేదో అయిపోయింది అన్నది చూస్తారనమాట. హ్యావింగ్ సెడ్ దాట్, బెంగాల్ అలా కాదు, we kind of, it's a co-ed school everywhere, and it's also like open door policy, like we are playing with all kinds of kids, so family kalisi raadam, like there's a very open idea of talk about politics etc. So నాకు తెలిసి మా నాన్నగారి mentality or tana vision point akkada change అయినట్టుంది. like if I'm comparing with any other friends ఇక్కడ ఉండి ఇక్కడ పెరిగి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు versus my father. So though he's a priest, oh wow, he's a priest, he's a school teacher, and after school teacher he has completely taken into priesthood. Ainanu a priesthood kuda he has a very he used to work for CPI, so it was also open for him to kind of explore and listen. So అలాంటి వాతావరణంలో నేను పెరిగిన తర్వాత ఏంటంటే మనకి 6-7 years వచ్చిన తర్వాత I had an interest of dance. నేను డాన్స్ చిన్నప్పటి నుంచి, and that too because of Ramya Krishna, because I saw her in Padiyappan, Narsimha Telugu movie, and దాంట్లో ఏంటంటే somebody she's rejected by the hero and hence she screams out loud and dances. So I thought that's the best way of showing your anger. So if you are not dancing, you are not angry. So that's how the dance thing started. Whenever my mom is not giving chocolate, I used to scream out loud and dance, full dramatic. Wow. So hence my father saw it and he thought, like because he's a classically trained musician, so he said, like, why can't we put him into classical dance? Because again anything which is Western dance or Western idea, Brahmin family, it's again he can't show it off to people. So that's the entire intent of it. But I learned Bharatanatyam, I learned classical dance. I was the only male assigned at birth person in my entire city to perform in public. Okay. So obviously there were a lot of eyeballs. అంటే చిన్నప్పటి నుంచి everybody started saying, ఇలా డాన్స్ నేర్చుకుంటే మారిపోతారు, పెళ్ళిళ్ళు అవ్వవు, ఇంకా lot of other things, just to embrace some art form, just to embrace and just to have the like ability to perform. So there were times where there was this auntie who's still living right in front of my next door. She comes back and she says, "Ee abbai pedda aithe Shivashankar master laga ayipotaru." They're figuring it out. They're kind of creating an iconography of it. So నాకు అక్కడ ఏంటంటే, like my mom and my father, they were not bothered because వాళ్ళు అంత అంటున్నా తనకి ఏంటంటే, okay, this person is, my child is interested. They know that if they ask me to stop dancing, and there was a very thing which happened as well. I was performing in some other place like this. I think it's IIT Kharagpur inside. I was 7 or 8 years of age. I had a conference aithe nan pilcharu. My brother was working there. He took me to the conference and I was performing. After the performance, there was this old lady, like she's some mathematician or some scientist, I don't know, white hair. So I figured it's old lady. She runs like towards my father and mother, and I was there. She holds my hand like this very tightly and she says one thing, "See, I want to tell you something which will change your life." And I said, yeah, like I was just watching her, that's it. నేను చెప్పాలా and yeah, tell is what she said. Then she told, నువ్వు పెద్ద అయిన తర్వాత, like whenever you are older, ఎవరైనా నేను ఈ డాన్స్ ఆపేమన్నా, లేకపోతే నువ్వు ఎవరితో అయినా ఉన్నప్పుడు ఏదైనా ఆపేమన్నా, వాళ్ళని డివోర్స్ చేసే. And right in front of my mom and dad, like right in front of my mom and dad, she said this. So they somewhere understood that this is a very heavy message. Correct. And every time, even for exams and all, if there's a show which is happening and my father said, "Oh, you have exams, don't go there," I used to get fever and go into some other space. So phobia. Phobia. Then they realized, okay, this is something which he wants to express and it's not something which is in our control. So alaga అని చెప్పేసి నన్ను పుష్ చేయడం జరిగింది. While dancing, I came to Hyderabad in 2019. Before that itself, I know that I'm different. అంటే ఆ టైం అప్పుడు మనకి ఓన్లీ 2 పదాలే ఉండేవి, ఒకటి గే, ఒకటి ట్రాన్స్ woman. గే అంటే man who is attracted to another man, or woman who is attracted to another woman. I'm not a biological woman, but I'm attracted not only to man but all other genders, and I'm not trans woman. So ఆ రెండు నాకు క్లారిటీ వచ్చాయి. అయితే ఇది ఏంటనుకున్నా అంటే, okay, we might not know what exactly it is. So అది acceptance కూడాను I never put my lenses on.
ఇక్కడికి వచ్చిన తర్వాత 2014 లో వచ్చాను నేను ఫస్ట్ హైదరాబాద్ కి. అండ్ దెన్ ఐ మెట్ అన్ ఆర్గనైజేషన్ మొబ్రా ఫౌండేషన్ అని చెప్పి. సో వాళ్ళ అక్కడ పర్ఫార్మెన్స్ ఏదో చేసాను, అంటే పర్ఫార్మెన్స్ కోసం పిలిచి చేసిన తర్వాత కూర్చున్నప్పుడు చాలా మంది వచ్చి అంటే వాట్ ఈస్ గే, వాట్ ఈస్ బైసెక్షువల్, దే వర్ టెల్లింగ్ ద కమింగ్ అవుట్ స్టోరీ. సో అక్కడ నేను బైసెక్షువల్ అండ్ పాన్సెక్షువల్ అంటే ఇంటర్చేంజబుల్ వర్డ్స్. సో ఐ హర్డ్ దాట్ అండ్ దెన్ ఐ రియలైజ్ ఐ థింక్ దిస్ మైట్ బి మై సెక్షువల్ ఐడెంటిటీ. ఇంకొకటి జెండర్ ఫ్లూయిడ్ అని చెప్పి విన్నాను. జెండర్ ఫ్లూయిడ్ అంటే సంబడి హూ బిలీవ్స్ ఇన్ బోత్ ద ఐడియాస్ ఆఫ్ జెండర్, హూ పర్ఫార్మ్స్ జెండర్. సో జెండర్ ఫ్లూయిడిటీ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈవెన్ బైసెక్షువల్ అని చెప్పి బయటకు రావడానికి ఐ వాజ్ వెరీ స్కేర్డ్. But it was easy for me to say that I'm gender fluid. ఎందుకంటే gender fluid అనేది పెద్ద వర్డ్ ఫస్ట్లీ, అండ్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ విల్ నాట్ నో. సో అదేదో కొంచెం ఒక హైడింగ్ ఆస్పెక్ట్ ఇస్తుంది, లైక్ ఇట్ విల్ గివ్ యు స్పేస్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్ప్లెయిన్ పీపుల్. ఆనెస్ట్లీ టు బి ప్రిసైజ్, ఇప్పుడు మీరు చెప్పే సిచ్యువేషన్ లో కూడా నేను ఉన్నా. ఎందుకంటే నేను లైఫ్ లో చాలా సర్వైవల్ మోడ్ లో ఉండడం వల్ల నా ఐడెంటిటీ గానీ నా సెక్షువాలిటీ గానీ ఇట్ హాస్ బికమ్ సెకండరీ ఫర్ మీ టు ఎక్స్ప్లోర్, బికాస్ నేను ఫస్ట్ సేఫ్ గా బ్రతకాలి ఆ పాయింట్ లో ఉన్నా. సో ఇప్పుడు వెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్, నేను ఒక న్యూరో డైవర్జన్ అంటే లాస్ట్ ఇయర్ వెన్ ఐ వెంట్ టు థెరపీ, స్టార్టెడ్ కౌన్సిలింగ్ అండ్ స్టార్టెడ్ ఐడెంటిఫైయింగ్. చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు అమ్మాయిలు అంటే ఇష్టం, అబ్బాయిలు అంటే ఇష్టం, బట్ ఇది కరెక్టా, నేను పర్వర్టా అన్న ఫీలింగ్ లో ఎవరికి చెప్పకపోతుండే. సో దానివల్ల ఏంటంటే ఐ హావ్ నెవర్ కాన్వర్సేషన్స్ ఏ లేవు నా చుట్టూ. అసలు ఒక ట్రాన్స్ పర్సన్ దొరికింది లేదు, మీరు అన్నట్టు గే అండ్ ట్రాన్స్ ఇది ఒకటే తెలుసు చిన్నప్పటి నుంచి, బట్ నెవర్ గోట్ ఇంటరాక్షన్ విత్ ద పీపుల్ దట్ కుడ్ ఓపెన్ మై హార్ట్ అండ్ స్పీక్ అవుట్. సో అదలా అసలు నన్ను నేనే సప్రెస్ చేసేసుకున్నా ఆ ఫ్యాక్టర్ లో. ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత కూడా ఇప్పుడు నేను చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అంటే ఈ అసెస్మెంట్ లో కూడా నాకు లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ కావాలి. సో now as you said నాకు జెండర్ ఫ్లూయిడ్ అని చెప్పడం కరెక్ట్, అండ్ పాన్సెక్షువల్ is something sexuality. So gender fluid is being demisexual. I consider myself as pansexual. I think I'm also in the same aspects of it. So ఒకటి ఏంటంటే అట్రాక్షన్స్ అనేవి చాలా అంటే డిఫరెంట్ గా పనిచేస్తాయి మనుషులకి. మనం అది ఒక స్ట్రైట్ పీపుల్ మనం చూడడం, అది ఇప్పుడు అట్రాక్షన్స్ కూడా ఇప్పుడు ఒక స్ట్రైట్ మ్యాన్ తన అట్రాక్షన్ లెవెల్ అన్ని మూమెంట్స్ కి ఒకేలా ఉండవు. హీస్ అట్రాక్టెడ్ టు సర్టన్ టైప్, సర్టన్ స్పేస్ అండ్ సర్టన్ పీపుల్. సో ఆ అట్రాక్షన్ లెవెల్స్ ఆర్ ఈవెన్ ఫ్లూయిడ్ ఫర్ that person. And it is confined for their mind washing. నాకేం అర్థమైందంటే క్వేర్ ఇప్పుడు స్ట్రైట్ వేరు, క్వేర్ వేరు, ఈ అంబ్రెల్లా ఇది వేరు అంటారు. కానీ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ అండర్ ద అంబ్రెల్లా స్ట్రైట్ ఈస్ ఆల్సో వన్ సబ్సెట్. Because if you are thinking of sexuality and gender, అంటే మనం ఒక్కొక్క దాన్ని కేటగరైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే every person on earth would be queer. It's just that we are not allowed to explore enough, we are not bold enough to explore. నాకు ఫస్ట్ థాట్ ఎక్కడ వచ్చిందంటే, ఫస్ట్ నేను న్యూస్ లో టాయ్స్ గురించి ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్, క్యూరియస్ బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు నాకు ఐ వాజ్ షాక్డ్, లైక్ ఓకే ఒక toy which doesn't have a gender can finish you. How do I define my sexuality? So that is also, then it can be it can be an idea of sexuality, autosexuality, which is like you are having your own attracted to your own body, but that doesn't define it. Ante anta a definition fit avadu. But ala okokkati definition ippudu chaala mandi vachi complain chestaru, enti LGBT plus a plus ante inka endi mandalu vastayo andari మనం కేటగరైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని. దాని డెఫినేషన్ అది కాదు. ఆ ప్లస్ అంటే మీరు రేపొద్దున్న ఎవరైనా అంటే దిస్ అబ్రివేషన్స్ కాంట్ ఇంక్లూడ్ ఎవ్రీబడి. ఇప్పుడు మనం ఈ అబ్రివేషన్ 4 అబ్రివేషన్స్ అయినాను, అది అన్ని ఎక్స్పీరియన్సెస్ ని అది కేటగరైజ్ చేయదు. ఆ ప్లస్ అనేది ఇర్రెస్పెక్టివ్, మరి ఏ అబ్రివేషన్, ఏ సెక్షువాలిటీ, ఏ జెండర్ అయినా యు ఆర్ ఇంక్లూడెడ్ అని చెప్పడానికి ఆ ప్లస్ యూజ్ చేస్తారనమాట. సో ఆల్ఫాబెటిక్ మాఫియా అంటారు మమ్మల్ని. బికాజ్ ఆల్ఫాబెట్ లో పెంచుకుంటూ వెళ్తున్నాం. ఆల్ఫాబెట్ ఎందుకు పెంచుకుంటున్నాం అంటే మనుషులు ఇవాల్వింగ్ ఆన్ ఎ డైలీ బేసిస్. మనం రేపు ఎలా ఉంటాం మనకు తెలీదు. నిన్నటికి ఇవాళ కంపేర్ చేస్తే ఐఎమ్ నాట్ ద సేమ్ పర్సన్. మొన్న నేను 10 years బ్యాక్ చెప్పిన విషయాలు ఇప్పుడు నాకు కరెక్ట్ అనిపించట్లేదు. సో మనం ఎవాల్వ్ అవుతున్నాం కొద్ది. ఇప్పుడు లాస్ అయినా కూడా అప్గ్రేడ్ చేసుకుంటూనే వెళ్తాం కదా. ఒకప్పుడు సతీసాగనంలో హస్బెండ్ చనిపోతే వైఫ్ ని కాల్ చేసేవారు. ఇట్ ఈస్ అప్డేటెడ్. అలా ఎల్జిబిటీ ప్లస్ లో అప్డేట్ కి మనం స్కోప్ ఇస్తున్నాం అన్న ప్రూఫ్. దట్స్ ప్రూఫ్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ inclusivity.
సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇట్ హ్యాస్ బీన్. సో జెండర్ ఫ్లూయిడ్ అని వచ్చాను బయటకి. లైక్ అది కూడా ఏంటంటే 2018లోని 377 జడ్జ్మెంట్ అయిపోయింది. అందరూ నామకాలను వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేను అక్కడ ఐ వాజ్ సెలబ్రేటింగ్ విత్ అదర్ పీపుల్. ఎవరో జర్నలిస్ట్ వచ్చేసి మైక్ పెట్టేసి హౌ డూ యూ ఫీల్ అండ్ హౌ గుడ్ యునో ఆల్ దట్ స్టఫ్ అండ్ దెన్ లైక్ వాట్ డూ యూ ఐడెంటిఫై యాజ్. నేనేమో నాకు ఆల్రెడీ క్లారిటీ వచ్చిందని చెప్పి ఐ సెడ్ జెండర్ ఫ్లూయిడ్. I was the first person to come out in Hyderabad as gender fluid. Next day it comes on newspaper. 21 years of dancer comes out as gender fluid. So ఆ టైం ఇప్పుడు my father saw it. So and then అంటే కొన్ని రోజుల తర్వాత ఏంటంటే కొంచెం అర్థమైంది. సో ఏదో మార్పు వస్తున్నది, ఏదో సంథింగ్ some words he's throwing and there's some kind of a change. అడిగారు యూజువల్ గాను అంటే ఏంటి వాట్ ఇస్ దిస్ అని చెప్పి. అయితే నేను ఒకటే చెప్పడం జరిగింది, నేను మీకు అర్థం చెప్తాను. ఆ పదం మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు. నా అర్థం ఇది, నాకు ఒక మగ వ్యక్తి ఆడ వ్యక్తిలోని డిఫరెన్స్ నాకు కనబడదు. అలాగే నాలో కూడాను ఒక మగతత్వం ఆడతత్వం ఉంది. నేను ఎవరికైనా అట్రాక్ట్ అవుతాను. నాలో కూడా రెండు ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పి నేను చెప్పాను చాలా స్పష్టమైన తెలుగులోనే. మై ఫాదర్ టుక్ సమ్ టైమ్ టు థింక్ ప్రాసెస్ అండ్ ఆల్, బోత్ మై ఫాదర్ అండ్ మదర్. సో కొన్ని రోజులైంది అలాగే మేము మాట్లాడుకుంటున్నా ఏదో తెలుగులోని. అప్పుడు BBC ఒక యూట్యూబ్ వీడియో చేసింది, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్స్ అంటే ఏంటో. సో ఆ వీడియోలు పంపించడం, తెలుగులో కాంటెంట్ పంపించడం, మెల్లిమెల్లిగా నేను కూడా ఏంటంటే తెలుగులో ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. సో అంటే ఒకటి BBC ఇంటర్వ్యూ ఒక్కటే పంపించగలిసాను, మిగతా ఏ ఇంటర్వ్యూస్ నేను పంపించలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇట్ విల్ కాజ్ మోర్ ట్రామా with the type of content as well, right? అలా స్లోగా అయిన తర్వాత one day he kind of came to me and said, see, నువ్వు చెప్పింది నాకు అర్థం అవుతుంది, and it's not like it is something which is different, you know, there are people, you know, we kind of come, and after నేను పంపించినంత చదివిన తర్వాత కొంచెం ఒకటైతే అర్థమైంది, like there are people like, you know, this, but anytime I might not be correct. నీ పట్ల నేను ఎప్పుడు కరెక్ట్ గా ఉండాలని నువ్వు అనుకోకూడదు. నేను ఒకవేళ నేను ఏదైనా హర్ట్ చేస్తే నువ్వు నాకు వచ్చి చెప్పాలి. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ మీ. ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ పేరెంట్స్ ఉన్నారు. సో హీ సెడ్ like, you know, like if I'm asking you a question or if I'm not understanding you, you take the onus. Don't I'm like 70 years of age, I can't learn things for you అని చెప్పి చెప్పడం జరిగింది. And after that కూడా I never hide anything from the family, like irrespective whatever is the you know situation or whatever is the content, I forward, I do drag in front of my mom and dad. It's not something which I close the door and do it. So దానివల్ల ఏంటంటే ఆ ట్రాన్స్పరెన్సీ అనేది within the family, it's even the same thing with the extended family as well. So extended family as well knows that I do drag and you know all the things are very out. So adi chala easy ayindi naku to come out. And bisexuality as well, I kind of showed. Drag was a very funny thing, ఎందుకంటే నేను క్లాసికల్ డాన్స్ నుంచి డ్రాగ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి ఏదో ఎక్స్పెరిమెంటల్ థియేటర్ చేస్తున్నాడేమో అనిపించింది. ఒకరోజు అలాగే ఇలా కూర్చొని ఒక టీవీలోనే ఒక సినిమా వచ్చింది అనమాట. ఇట్స్ కాల్డ్ as బాలగంధర్వ. ఇట్స్ a Marathi movie. So we didn't know the language, but I know this might help. So we saw the entire movie, and at last I said, my father, I want to be somebody like that. So our connection rado, and then he understood that, you know, this is not he's doing it for fun. He's doing it for some purpose, you know, like to be somebody. So let them be, you know, if it's benefiting my child, why will I stop it? So that was the coming out story. Crazy. But I'm so happy మీ పేరెంట్స్ కానీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ దే యాక్సెప్టెడ్ యూ, అండ్ మీ ఆథెంటిసిటీని ఎక్కడ అడ్డం పడకపోవడం వల్ల ఏమవుతుందంటే యూ బికమ్ మోర్ ఇంటర్నల్లీ, యూ బికమ్ మోర్ కాన్ఫిడెంట్, అండ్ యూ కెన్ స్టాండ్ as an example for a lot of people out there. So that's a wonderful thing that I am also grateful for your family. ఇదంతా ఒకటైతే నేను ఫస్ట్ మిమ్మల్ని చూసింది అనికేత్ త్రూ పరిచయం నాకు. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్. సో రీసెర్చ్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత ఐ సా యువర్ డ్రాగ్ ఫొటోస్ అన్ని చూసిన తర్వాత ఇట్ మై మైండ్ అలాట్. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి ఎస్థెటిక్ మేకప్ కానీ డ్రెస్సింగ్ కాస్ట్యూమ్ ఇదంతా కానీ ప్యూర్ ప్రెషర్ లో ఉన్న ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ నుంచి నాని నేను కొట్టుకుంటుంటా. అంటే
నాకు పర్ఫెక్షనిస్ట్ గా ఉండాలని లేదు, నాకు మేకప్ వేసుకోవాలని లేదు, నాకు సెక్సీగా కనిపించాలని లేదు. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, నాకు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చేయాలని ఉంది. ఐ వాంట్ పీపుల్ టు రికగ్నైజ్ మీ ఫర్ మై ఇంటెలిజెన్స్ రాదర్ దన్ హౌ సెక్సీ ఐ లుక్. ఈ ప్రెషర్ నా లోపల చాలా ఉండి అప్పుడప్పుడు మేకప్ వేసుకుంటా, అప్పుడప్పుడు వేసుకోను, అందులో కన్ఫ్యూజన్ లో కొట్టుకున్నా చాలా ఇయర్స్. బట్ నేను మీ ఫొటోస్ వీడియోస్ చూసిన తర్వాత ఇట్ బాదర్డ్ మీ. నాట్ జస్ట్ లైక్ వాట్ ఇస్ దిస్ అనే క్వశ్చన్ కాదు, వెళ్ళి నేను షార్ప్ ఫీచర్స్ చేసేస్తా, ఇంపర్ఫెక్షన్ అంతా మళ్ళీ నీట్ గా చేసేస్తా, ఐబ్రోస్ స్ట్రైట్ గా దిద్దేస్తా. ఈ పియర్ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఐ స్టార్టెడ్ స్ట్రగ్లింగ్ టు అండర్స్టాండ్ యూ. అండ్ ఇట్ వాస్ నాట్ జస్ట్ లైక్ మీ ఫొటోస్ చూసినప్పుడు అలా కాదు, డెలిబరేట్లీ అవర్స్ అండ్ అవర్స్ ఐ యూస్ టు థింక్ అబౌట్ why is this person doing like this? Are they not intelligent enough to understand this, or are they doing it purposefully? And why is it bothering me? And a question couldn't bother yourself. Then slowly I researched about you, and then I started listening to your opinions, and it started making sense. Like, and it was a revelation for me to embrace my imperfections. Like, why am I struggling to become perfect? Me being a Virgo, me being a autistic person, that urge to become perfect is so high, but you helped me ease that, and I'm grateful for that. And I will never told you about it because I want to reveal it to you like this. Yeah, I think just to add on, when I see the mirror without any of this, I feel that I'm very beautiful. Like, I'm given a very good body by God, and I don't have body dysphoria. అంటే నా బాడీ చూసి నాకేం డిస్ఫోరియా ఉండదు. ఐ డోంట్ అంటే రాంగ్ బాడీలో ఉన్నాను, రాంగ్ ట్రాప్ అయ్యాను అని చెప్పి దట్ ఈస్ నాట్ మై డిస్ఫోరియా. నా అది నాకు అలైన్ అయినప్పుడు when I picked up drag, the first thing when I saw drag, I thought that it's a very expensive art form. So for this you need to hire multiple people, get decked up in a certain way, and then do it. Like I know the output is something which is structured. And I was like, you are showing this as an art form to a queer people who are themselves marginalized, and who might not be coming from the same aesthetic background as well. Correct. And you are asking them to get inspired by a creation which has been curated by multiple people. Absolutely. And a lot of money. So this doesn't make any sense. Like, it's not giving us the idea of imperfections, because as a queer person, we need to work on our imperfections and then become very much out in public. There are a lot of self-doubt which already the society is throwing on us. So appudu I came across a drag artist called as Divine. So Divine is basically they are bald, they are like very heavy person, very bald. They used to be in movies of John Waters. John Waters is a revolutionary director, and the kind of drag which they did was mind-boggling. Like, it's very heavy, it's very, they used to put needles on the face and all that kind of stuff. It's very gothic. అక్కడ నుంచి డివైన్ నుంచి ఐ గాట్ టు లెర్న్ అబౌట్ ఐ లెర్న్ ద స్టైల్స్ ఆఫ్ డ్రాగ్. ఇప్పుడు డ్రాగ్ లో కూడా వీ హ్యావ్ సంథింగ్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్ ఇంపర్సనేషన్, విచ్ ఇస్ లైక్ ఇట్స్ కాల్డ్ ఎస్ ఫిష్ డ్రాగ్, బికాస్ యూ లుక్ లైక్ అ వుమన్, ఎగ్జాక్ట్ వుమన్. And then we have camp drag. Camp drag is you exaggerate things, like extra fashion, etc. And then there is something called as gothic drag, which is again black and white, and then the entire aesthetic is very gothic. And then there is tranimal drag, which is deliberately imperfection. It's so there's a genre deliberately. Yeah, so that it creates an aesthetic of anti-beauty. We are not talking about being beautiful, because there are a lot of other people who are beautiful. It's deliberately anti-beauty so that you can take off, you can shatter, you can make people uncomfortable. And when people are uncomfortable, you put in you plug in, okay, sometimes you need to be uncomfortable. That's what you did to me. So I think that uncomfortability is something which is deliberately kind of thrown. Ante manaki even Natyashastra, if you're kind of looking at dantlo kodanu, we have Bibhatsa Rasa. And Bibhatsa has been performed like we see the local art forms like Kathakali, this Potaraju, whatever is happening. The reason why they are creating that very gothic space is because they want to trigger you in a way that you see the world in a far more different place, like inhuman in its own nature. Our purpose is to trigger you that it's more like throw away the ideas or standards of beauty and create your own idea of beauty, which you kind of want to kind of put it across. Having said that, though I'm saying this is a process, I fall into the trap of beauty for a while. Like, if you see 2 years before to now, there is this deliberate
urge of becoming or looking beautiful, which is problematic because ఇక్కడ ఏంటవుతుందంటే irrespective how much I try to be beautiful, I do not have the resources. I don't have. Yeah, it's a very costly maintenance. Yeah. So I don't have the resources, so I can't invest. Yeah. I'm just trying to be somebody else. Yeah. Secondly, my initial idea of drag is somewhere kind of losing from my hands. Like I feel like the tranimal, the creature thing is not happening anymore. So that is detaching. That was my signature, right? Like that is something losing. I'm just trying to give up on that. So these are the things which I'm trying to kind of look at. So when to do this, when to do that. And if you are doing only a certain kind of a drag, people will not book you. They will not book me if I'm doing like that in a club. Even now when అంటే మనం ఎంతో authentic గా ఉండాలనుకున్నా the times will be there where you still have to be people pleasing and make adjustments. Yeah, and adjustments as in even now when I'm talking about, I've been performing for the past 7.5 years in Hyderabad, but people want the gaze of drag is very sexual when it comes to queer nightlife. And I can't go wear a sari and perform in front of people, and if I'm doing that, it's not, they're not getting what they want, and then I'm being coined as a bad artist. But my intent is not that. Correct. What will I do if I'm going to a club and dancing in front of drunken people? What will I get? That's a part of that. I don't demean people who are doing like that, but I don't want to associate because I come from a space which might not be requiring. I don't require to do it. I have better avenues to kind of think about. So and you have a purpose of why you're doing that. Yeah. Just because కాకుండా అవును, అది కాకుండా పర్పస్ అన్నాను, లైక్ ఇట్స్ బై ది ఎండ్ ఆఫ్ ఇట్ performing for the same male gaze. Exactly. So is it really required? Like I think అక్కడ నా క్వశ్చన్ వచ్చి నేను చేశాను అలాగే కాదు. I went ahead and I took some time. I used to look at your pictures EXT లో. So అది నేను చేయడం జరిగింది. EXT okay, it's still a very good crowd, but I recently have done some other events in some other clubs, and I felt very like, why am I doing it? Though it was very cakewalk, it's very easy. You can easily kind of go dance and kind of come back. You don't have to think as well. I'm giving 5% of my artistic intelligence to that work, but still I'm doing it because it will pay me. And after that I'm not satisfied, so I'm not doing Tranimal, which I want. I'm not creating my own art, so it doesn't make any sense. So I think hence it's very important when we don't get spaces, we create one. Correct. And I've been doing the same thing. I'm constantly creating my own space. If things are not working out for me, I shift. You personalize it. Yeah, I do something which is different. I kind of take break. So those are the things which I've been doing it, and that helps me in putting my work out, which is my major purpose. సో మిమ్మల్ని సాస్ అని పిలుస్తారు అండ్ డ్రాగవంతి అని కూడా మీరు చెప్తారు. డ్రాగవంతి ఇస్ మై వెబ్సైట్. ఓకే, సో ఐ యూస్ టు థింక్ దట్ వాజ్ యువర్ నేమ్. అంటే డ్రాగవంతి ఇస్ యువర్ persona. Yeah, no, my persona is Sasuma. Like Sass Huma, which is a recent upgrade. It's upgraded last 2 months. ఎందుకంటే నాకు సూర్యకాంతం అంటే చాలా ఇష్టం. Mine too. And the Vampish, Vampish characters, Telugulo ఉన్న Vampish characters కన్నా అంటే the strong boldness ఇంకా దేనికి లేవు. Yeah, badass. So అదేంటంటే and also I read it somewhere. Somebody Kareem Kulchanda అని చెప్పి, there's a drag queen from US. She's a Muslim drag artist, the first or the second Muslim drag artist to be known. So tanu oka TED talk lo cheppedi enante, aunties are the one who are revolutionizing the world. Like if you're talking about Shaheen Bagh, or if you're talking about anything like even the current war which is happening, everywhere aunties are present. Even Kamala Harris is called as auntie by but the kind of work which the aunties are doing is not somebody, it's
very easy. So this auntiness is something which was my persona. Then idanta mother-in-law, inka saas and all that thing which was trying to create, and I want to make this auntie. I don't want to live like a young queer person because it doesn't make any sense. So alagani cheppi implant cheskunnanu anamata saasuma ani cheppi. Adi kaakunda saas short form of that, and people call me Patruni. Then last name usually use cheyatledu endukante there was a trans activist who kind of came and walked to me and said, like, placing caste on top of it. So a caste పెట్టడం వల్ల ఏంటవుతుందంటే ఎవరైనా అంటే if somebody is calling you as caste with the caste label, it's implying to all the others that okay, you are an upper caste person. అంటే అది మొహానికి రుద్దుతున్నట్టు. So hence తను చాలా సార్లు కరెక్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చెప్తున్నాను కూడా she would just go back and said, what is this Shastri? You don't call it in that way. So she used to do that, and somewhere that changed. So having said that, names అనేది ఒక persona. I think I'm just working on that persona part. Nice. అంటే it's like ఈ ఫేస్ లో నాకు ఇలా అనిపిస్తుంది, but tomorrow I might feel something else. It's just upgrade or it's a gender play. Ante manam by the end of it నాకు అనిపిస్తుంది ఏంటంటే everybody is a drag queen, or every person is doing drag. It's just that I want to be standing out from the other drags. So hence I'm taking that extra effort of like looking like this or creating work, but irrespective, it's always the every life is doing the same thing. So how do you perceive society, and especially హైదరాబాద్ లో ఉండడం? అంటే మీరు పుట్టింది వైజాగ్ లో, వెస్ట్ బెంగాల్ లో ఒక లిబరల్ సొసైటీలో ఉండొచ్చారు, ఇప్పుడు హైదరాబాద్. హౌ డైవర్స్ డూ యూ థింక్ హైదరాబాద్ ఇస్? Hyderabad is, I would say, it is pretty diverse, but nobody is bothered for each other, which is a good place to be. I go into my house and my neighbors are not nagging me. I'm fine. I want such kind of a place, irrespective of we have people from all religions, all minorities as well. Kani ikkada enante like it is, shall I say it's safe for trans people? No, it's not safe. The people with power always abuse. They have been abusing time and again, and so I have to discreet myself. I can't go like this to my house. If I kind of go to my house, there would be two things. Either they would always be kind of coming to my house and asking for pictures or something else in this, which I can't do for free of cost. And second thing is, they will make my life hell. So which is also a very bad space to be. Now, adi anukuntanu, like as a community, we are still working. As an artistic community, if I'm talking about, I had an opportunity to perform with every art group in Hyderabad, and they're very open to kind of listen and include as well. And also it's a very huge canvas for people to kind of work, which is unlike Bangalore or Bombay, because the queer community lives very differently, the cishet community lives very differently. And Delhi, it's even more different. Like they basically attack each other, so which is very hostile. So Hyderabad is a very good kind of a place, and I think it's still a little hesitant to navigate. Correct. But I have a privilege, we talk about, I have a passing privilege, like I can pass the regular society, which usually other queer or trans people might not have, but I have that privilege, so I was able to kind of navigate it through. సో ఇప్పుడు నాకు ఒక ఇంపార్టెంట్ థింగ్ డిస్కస్ ఏం చేయాలని ఉందంటే, ఇప్పుడు నేను డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎకనామికల్ స్టేటస్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు క్వెర్ కమ్యూనిటీ నుంచి. లైక్ బెగింగ్ పొజిషన్ లో ఉన్న ట్రాన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఫ్రెండ్స్ ఉన్నారు, రిచ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎక్స్ట్రీమ్లీ ఫిల్తీ రిచ్ ఉన్నారు. నాకేమనిపిస్తుంది అంటే, చిన్నప్పటి నుంచి మనం క్వెర్ పీపుల్ ని చూస్తున్నా కూడా ఎప్పుడైతే రిచ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన క్వెర్ పీపుల్ పవర్ లోకి వస్తారో అక్కడ నుంచి చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. అండర్ ప్రివిలేజ్ ఎంత కొట్టుకున్నా అసలు బ్రూటల్ లైఫ్ స్టైల్, అసలు చచ్చిపోయిన డేటా బయటికి రాదు, ఎక్స్ప్లాయిటేషన్ ఎక్స్ట్రాడినరీ, అండ్ ఇట్ ఈస్ ఆల్ కవర్డ్. లైక్ నెవర్ ఇట్ విల్ గెట్ అవుట్, నెవర్ దే విల్ గెట్ జస్టిస్. ఆ న్యూస్ వింటుంటేనే నేను చాలా ట్రామటైజ్ అయిపోతుంటా. సో ఐఎమ్ సో హ్యాపీ, లైక్ లాస్ట్ 5 years నుంచి ప్రపంచం మొత్తం కూడా క్వెర్ గురించి ఎక్కువ మాట్లాడడం, ఓపెన్ అవ్వడం, ధైర్యం చేయడం, ఈవెంట్స్ జరగడం, పీపుల్ కమింగ్ ఆన్ టు పాడ్కాస్ట్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ఎవ్రీవేర్. ఐఎమ్ సో హ్యాపీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, నాకు ఇప్పుడున్న అండర్ ప్రివిలేజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్. సో
నాకు ఈ స్ట్రాంగ్ అర్జ్ ఏంటంటే ఈ రిచ్ క్లాస్ క్వైర్ కమ్యూనిటీకి, రిచ్ క్లాస్ అంటే ప్రివిలేజ్డ్ కమ్యూనిటీకి, అండర్ ప్రివిలేజ్ కమ్యూనిటీకి ఎప్పుడైతే ఇఫ్ యూ కెన్ పేవ్ అ బ్రిడ్జ్ అండ్ పుల్ దెమ్ అవుట్ ఆఫ్ దట్, అంటే మోర్ దెన్ ఎనీథింగ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే సైకలాజికల్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మన ఆథెంటిసిటీ, నా కోసం నేను నిల్చోవాలి అనే స్ట్రాంగ్, అంటే ఇప్పుడు నాకు ఆథెంటిసిటీకి రెస్పెక్ట్ దొరకట్లేదు. నేను ఎక్కడికి పోతే నేను సేఫ్ గా ఉంటా, నేను ఎక్కడికి పోతే నా వాయిస్ వాల్యూ అవుతుంది, ఇలా వాళ్ళని నావిగేట్ చేయడానికి, ఎంపవర్ చేయడానికి సైకాలజీ ఇస్ వన్ మేజర్ అనిపిస్తుంది. సో ఐ ఫీల్, ఇస్ దర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ అస్ టు బీయింగ్, అంటే మనకి ఏమైనా ఛాన్స్ ఉందా చేయగలిగేవి అలాంటి ఈవెంట్స్ ఏమన్నా వేర్ మనం అండర్ ప్రివిలేజ్ క్వైర్ కమ్యూనిటీకి ఎంపవర్ చేయగలిగే పరిస్థితి? Yeah, I think it's a very, అంటే చాలా మంచి క్వశ్చన్. డెఫినెట్లీ there is a chance. కానీ నేను ఒకటేంటంటే ఐ విల్ కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఈ క్వేర్ కమ్యూనిటీ అనేది ఇట్స్ బేసిక్లీ రెప్లికా ఆఫ్ ద సొసైటీ. మన సొసైటీలో ఎలాగైతే మనకి క్లాస్, కాస్ట్, ఇంకా యూనో మిగతా వర్గాల డిఫరెన్సియేషన్స్ ఉన్నాయో, అదే మనకి క్వేర్ కమ్యూనిటీ ఎగ్జాక్ట్ కాపీ. సో ఇక్కడ ఏంటంటే క్వేర్ కమ్యూనిటీలోని మనకి there are people who are filthy rich, there are people who are trying to get their basic need. ఈ ప్యారిటీ అనేది మనకి చాలా ఎక్కువ దొరుకుతుంది. కానీ ప్రతి ఒక్కసారి ఏంటవుతున్నదంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎక్కడైనా సరే రిచ్ ఆర్ బికమింగ్ రిచర్. సో వాళ్ళు ఒకవేళ ఒక రిచ్ ప్రివిలేజ్ పర్సన్ చాలా తక్కువ, అది కూడా ఏంటంటే వాళ్ళకి ఒకవేళ అవగాహన ఉండి వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారంటే, ఇప్పుడు నాకు క్లాస్ ఉందనుకోండి, నాకు అన్ని వర్గాల ఫ్రెండ్స్ ఉన్నారు అంటే నాకు అర్థమవుతుంది అన్నమాట, ఓకే ఇంత ఇంపారిటీ ఉంది అని చెప్పి. కానీ కన్ఫైన్మెంట్ అయిపోయింది. కానీ ఒక మనిషి అంటే వాళ్ళు అసలు సొసైటీ బైఫర్ఫికేషన్స్ చూడట్లేదు. ఒక ప్రివిలేజ్ నుంచి వచ్చి నేనే ఉద్ధరించాను, నేనే చేశాను అంటే ఇంకా ఉన్న వర్గాలు వినట్లేదు. సో అక్కడ డెఫినెట్లీ రిచ్ ఆర్ బికమింగ్ రిచ్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అవేర్నెస్ యూస్ చేసుకొని ఒక 2-3 లైక్ ఏదో ఇనిషియేటివ్స్ చేయడం, నేను కోయని నాకు డబ్బులు ఇవ్వను అంటారు. ఆ డబ్బులు తీసుకున్నాను అనుకోండి, అది వాళ్ళు ఈ వర్గాలకి ఇస్తారంటే ఇవ్వరు. అలాంటివి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇన్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ దీస్ ఆర్ ఆల్ పీపుల్ హూ డూ థింగ్స్. అంటే వాళ్ళు వర్క్ చేస్తారు అనుకోండి, వాళ్ళు ప్రపోజ్ చేసే ఐడియాస్ కానీ, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఒక ట్రాన్స్ ఉమెన్. ఆ ట్రాన్స్ ఉమెన్ కి ఒక జాబ్ కావాలి. కార్పొరేట్స్ ఏంటంటే ఓపెన్ జాబ్లు ఇస్తా ఉంటారు. ఈ ట్రాన్స్ఫార్మర్ అంటే తన వృత్తి రీత్యా అతను ఏం చేస్తుందంటే సెక్స్ వర్క్ అండ్ బెగ్గింగ్. సెక్స్ వర్క్ మాన్పించేయాలి అని గవర్నమెంట్ చెప్పింది. ఆ సెక్స్ వర్క్ బెగ్గింగ్ బ్యాన్ చేస్తారు అనుకోండి, చేస్తారు ఆల్రెడీ, అండ్ సెక్స్ వర్క్ మాన్పించేయాలి. సో ఈ ట్రాన్స్ పర్సన్ ఏం చేయాలి? దే డోంట్ హ్యావ్ ఎనీ ఎంప్లాయ్మెంట్. సో కార్పొరేట్స్కి వెళ్తారు. కార్పొరేట్స్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ తీసుకుంటాం, వీ హ్యావ్ పొజిషన్స్ ఫర్ ట్రాన్స్ పీపుల్, ఆల్ దాట్ అని చెప్పి ఒక 10 రౌండ్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఆ 10 రౌండ్ ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత హైర్ చేసేస్తారు. హైర్ చేసిన తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ సర్టిఫికేట్ లేదు, మీకు 10th సర్టిఫికేట్ లేదు, 12th సర్టిఫికేట్ లేదు, వచ్చిందే ఇంకొక డిఫరెంట్ క్లాస్ నుంచి. అండ్ దెన్ యూఆర్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్. అంటే మనం ఇన్ని పాయింటర్స్ తో వాళ్ళకి అంత అడుగుతున్నాం అనమాట. సరే అది కూడా దాటిన తర్వాత వచ్చారనుకోండి ఇన్సైడ్ ద కార్పొరేట్. నౌ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇస్ లైక్ ఈ కార్పొరేట్ లో లాంగ్వేజ్ ట్రైనింగ్, ఆ లాంగ్వేజ్ ట్రైనింగ్ లో వీళ్ళందరూ మిగతా టీం వాళ్ళతో తిని కలిసి ఉండాలి. వాష్రూమ్స్ ఉండవు. వాష్రూమ్స్ ఉన్నాను, అదేంటంటే ఇక్కడ మేల్ ఫీమేల్ వాష్రూమ్ ఉంటుంది, అది ఎక్కడో చివరికి ఏమని ట్రాన్స్ఫార్మర్ వాష్రూమ్, అది కూడా లేదనుకో, పక్కనే ఉంది అనుకోండి. ఎవరైనా యూజ్ చేస్తున్నా అంటే డిసేబుల్డ్ అండ్ ట్రాన్స్ పీపుల్ వాష్రూమ్ కలిసి ఉంటుంది. సో if I am going, అంటే నేనే I'm educated, I know my rights, I speak, I go for corporate office to speak. ఇంక్లూజింగ్ కోసం మాట్లాడడానికి వెళ్తాను. వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాష్రూమ్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్న కర్మచారిని అడుగుతాను అనమాట. సంబడి హూస్ ది యూనో అంటే స్టాఫ్. వాళ్ళేమో నాకు పైన నుంచి కిందకి చూస్తారు, నాకు మెయిల్ వాష్రూమ్ చూపిస్తారు. లేదు నాకు డిసేబుల్డ్ వాష్రూమ్ అంటే మీరు డిసేబుల్డ్ అని అడుగుతారు. సో దాట్స్ అంటే అంత వర్గాలు ఉన్నాయి, అన్ని అంత డివిజన్స్ ఉన్నాయి. సో ఇన్ దాట్ కేస్ హౌ డు వి కైండ్ ఆఫ్ గో అహెడ్ అండ్ ఫైండ్ ద parity? So there are things which again some of them are doing it, it's not like that, but is it reaching the whole mass? Em ledu simple ga Pride month
So last year there were around 50 to 60 talks, corporate talks వచ్చేవి ప్రతి మంత్. ఈ 50 to 60 టాక్స్ ఏంటంటే వాళ్ళు ఒక బల్క్ లో ఒక స్పీకర్స్ తీసుకుంటారు. ఓకే, ఐ ఎమ్ దేర్, మై ఫ్రెండ్ ఇస్ దేర్, సో ఐ నీడ్ సంబడి ఎల్స్. ఈ 3-4 కేటగిరీస్ లోనే అందరు టిక్ కొట్టుకుంటున్నట్టు దే నీడ్ స్పీకర్స్. సో దానికోసం ఏంటంటే వీ కెన్ రీచ్ అవుట్ టు అదర్ పర్సన్, వీ కెన్ కైండ్ ఆఫ్ ఓకే దిస్ ఇస్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూ వుడ్ లైక్ టు జాయిన్ ఆర్ సంబడి ఎల్స్. అలాగని చెప్పేసి వీ కెన్ దీస్ ఆర్ పేయింగ్, దే ఆర్ పేయింగ్ good amount of 30,000-40,000 for a speaking session. ఈ ఇయర్ ఆపర్చునిటీస్ బికాస్ ఆఫ్ టర్మ్ సగం తగ్గిపోయి ఉన్న 2 ఆపర్చునిటీస్. ఇక్కడ కాంపిటీషన్, ఇక్కడ రిచ్ ఉన్న వాళ్ళు ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది, దే ఆర్ గోయింగ్ ఫార్వర్డ్. I will tell you a very simplest thing. ఈరోజు మార్నింగ్ నేను ఒకరికి ఏదో ప్రెస్ ఇంటర్వ్యూ ఇస్తున్నాను, అండ్ వన్ ఆఫ్ ద థింగ్స్ తను అడగడం ఏంటంటే, why do we only listen to stories of queer people from cities? రూరల్లోని క్వేర్ పీపుల్ ఉంటారు, కానీ మనం ఆ స్టోరీస్ ఎందుకు పోయినామంటే అక్కడ స్టోరీస్ అక్కడ చదివే వాళ్ళు ఎవరు పీస్, మై పీస్ ఇస్ ఫర్ ది అర్బన్ సిటీ. So they want stories which are related to them. So the same parity, the same situation is happening. Having said that, NGOs are the only thing which can help in a very good way. Mana NGO system, especially Hyderabad, it's very good NGO system. Manaki ikkada unnadi. Ikkada manaki anni rakala NGOs unnai. Like I'm not talking about Veer Mubra Foundation, or there is Pause for Perspective. There is Bhumika Women's Collective. There is Transcend Hijra collective which is there by Rachana garu. Adi kaakunda ఇంకా చాలా అస్తిత్వం ఫౌండేషన్ అని చెప్పొకటుంది. సో NGOs కూడాను, these are not created by the elite. These are individuals from a certain class kind of coming and doing it. సో ఇక్కడ వాళ్ళకి ఎక్కువ వాల్యూ వస్తుంది. సో as an NGO, as a what is it called, CBO, వాళ్ళకి అక్కడ ఎక్కువ హోల్డ్ ఉంటుంది. లైక్ ట్రాన్స్మెన్ కలెక్టివ్ స్టార్. సో వాళ్ళు స్టార్ట్ చేయడం ఏంటంటే, వాళ్ళకి ట్రాన్స్మెన్స్ ఉన్నారు సొసైటీలో అని చెప్పి తెలియదు. కోవిడ్ టైం అప్పుడు దే విల్ లాట్ ఆఫ్ ట్రాన్స్మెన్, వాళ్ళకి హెల్ప్ కావాల్సి ఉంటే గవర్నమెంట్ ట్రాన్స్మెన్స్ లేరని చెప్పేసి రికగ్నైజ్ చేయలేదు. సో ఆ సిచ్యువేషన్ ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు కలెక్టివ్ లా వచ్చి దే స్టార్టెడ్ టేకింగ్ ఫండ్స్. సో ఆ ఫండ్స్ వల్ల దే వర్ ఏబుల్ టు సస్టైన్ కోవిడ్. సో those are one of the methodologies which people can employ, but can we make rich people accountable for their work? I think that is what is required. Okay, if you ante mano space istunnappudu kuda, whenever we are giving a space to people, mano oka thought process undali entante, naku ninna event ayin tarvata somebody said, nu enduku ik cafe lo chestunnao, edo pedda hotel lo gaani lakapothe edo pedda auditorium lo pedda club lo cheyochu kada, na దగ్గర చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. You have traveled also వేరే కంట్రీస్ తిరిగేసి. అంటే అందం ఏంటంటే, నా దగ్గర కాంటాక్ట్స్ ఉన్నాయి, నువ్వు ఫోన్ చేస్తే నేను కాంటాక్ట్స్ ఇచ్చేస్తాను, పెద్ద పెద్ద ప్లేసెస్ ఉన్నాయి, ఆ చిన్న క్యాఫేలో ఎందుకు చేయడం అని. నేను అన్నాను, ఈ క్యాఫేలో అయితే ఎవరైనా రావచ్చు, నీ క్లబ్ లో ఏమన్నా ఒక 100 రూపాయలు టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి రావాల్సి వస్తుంది. సో అది డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఈవెన్ క్యాఫేస్ ఆర్ నాట్ యాక్సెసిబుల్. Even cafes, even cafes are not accessible for a lot of people. Ante ninna cafe lo event chestunnappudu kuda I didn't see anybody. There's very less participation from the Koti Hijra culture collective. So akkada kuda manaki anta space undadu, inclusive ga undadu. So those are the things which are challenging. Correct. సో ఇప్పుడు మీతో ఈ కాన్వర్సేషన్ చేసిన తర్వాత నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఏంటంటే, ఇప్పుడు మీరు ఇన్ని ఆర్గనైజేషన్స్ పేర్లు తీసుకున్నారు కదా, సో ఈజ్ ఇట్ పాసిబుల్ ఈ ఆర్గనైజేషన్లవి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వగలుగుతారా నాకు, సో దట్ నేను ఈ కామెంట్ సెక్షన్ లో పెడతాను. అంటే జెండర్ గురించి మీకు కన్ఫ్యూజన్ ఉండి ఓపెన్ అప్ అయ్యి సొసైటీ లేకపోతే, ఒకవేళ మీరు ఎవరితో షేర్ చేసుకునే ధైర్యం లేకపోతే, మీ గురించి మీరు ఎక్కువ అర్థం చేసుకోవాలి, ఐ నీడ్ సమ్ హెల్ప్ అన్న పాయింట్ వస్తే, నేను కింద కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో మీకు ఈ డీటెయిల్స్ పెడతాను, సాస్ నుంచి తీసుకొని. దీస్ నంబర్స్ మైట్ హెల్ప్ యూ, ఆర్గనైజేషన్స్ అండ్ దేర్ కాంటాక్ట్ నంబర్స్. ఆల్సో ఐ విల్ సే సమ్ ఆర్గనైజేషన్స్, అంటే మనం చెప్తే అట్లీస్ట్ చదవకపోయినా వాళ్ళకి తెలుస్తుందని చెప్పి, క్యూటీ సెంటర్ అని చెప్పేసి ఒక సెంటర్ ఉంది హైదరాబాద్ లోనే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్పేసెస్. ఎప్పుడైనా సరే ఎవరికైనా ఏ క్రైసిస్ అయినా వచ్చినా డైరెక్ట్ గా వాక్ ఇన్ అవ్వచ్చు. అక్కడ ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఉంటాయి for queer trans people, and apart from that people can also kind of go ahead and take services. అంటే ఒకవేళ ఫ్యామిలీ నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చినా,
ఫ్యామిలీ నుంచి పారిపోయినా ఎక్కడికి వెళ్ళాలి అంటే మీరు క్యూటీ సెంటర్కి వెళ్ళొచ్చు. దట్స్ వెరీ గుడ్ ప్లేస్ టు స్టార్ట్. అది కాకుండా ముబ్రా ఫౌండేషన్ ఉంది. ముబ్రా ఫౌండేషన్ క్యూటీ సెంటర్ లోని 2 ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. వన్ ఇస్ కాల్డ్ ఇస్ బడీ అప్, which is a free 5 session mental health support. అంటే థెరపీ తీసుకోవడానికి 5 sessions free of cost, and they are associated with psychiatrists as well as people who can counsel. అది కాకుండా క్యూటీ సెంటర్ లో కూడా సేమ్ we have mental health support, positive perspective. ఇంకా క్యూటీ సెంటర్ వాళ్ళ ఏంటంటారు కొలాబరేషన్ లోని they also kind of give 5 free sessions for people who are trying to access. And దాని తర్వాత కూడాను positive perspective చాలా వర్క్ చేస్తుంది మనకి హైదరాబాద్ లోని ఫర్ క్వేర్ పీపుల్. వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి. వాళ్ళు they helped individuals like me for a long time. So that is a fact. పాజిటివ్ పర్స్పెక్టివ్ నుంచి మేము ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి అన్ని జరుగుతున్నప్పుడు వాయిస్ ఆఫ్ ఉమెన్ అని చెప్పి ఒక గ్రూప్ ఫామ్ అయ్యాం, లేడీస్ కలెక్టివ్. అందులో కూడా మాకు పాజిటివ్ పర్స్పెక్టివ్ నుంచి గ్రూప్ సెషన్స్ లో కౌన్సిలింగ్ ఇచ్చి సైకాలజీ టర్మ్స్ చెప్పడం, హౌ టు ఎంపథైజ్ విత్ విక్టిమ్స్, ఇవన్నీ కూడా దేర్ హ్యాస్ బీన్ సెషన్స్ ఆఫ్ క్లాసెస్. అట్లా నాకు పాజిటివ్ పర్స్పెక్టివ్ బాగా రిజిస్టర్ అయింది. బట్ అంటే ఆర్గనైజేషన్ లెవెల్ కూడా వాళ్ళు చేస్తున్న వర్క్ చాలా ఇట్స్ వెరీ ఆర్గానిక్ అండ్ వెరీ కమెండబుల్. అంటే మనకి ఈజీ కాదు. ఇట్స్ దే హ్యావ్ టు డీల్ విత్ అ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ as well. బట్ చెయ్యాలి అని అనిపించాలి ఫస్ట్, అండ్ సంబడి హూస్ కన్సిస్టెంట్లీ డూయింగ్ ఇట్. సో I think that is one. These are some resources. Apart from that, I know that there are other organizations. Astitvam is there. Trans and Hijra Collective Rachna garu, activists ఉన్న రచన గారు కానీ వైజయంతి గారు. సో వాళ్ళని కూడా మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. They would be more than happy to kind of extend support. So I just want to say that so that people would like to utilize those services. సో మీరు కానీ సూసైడల్ ఫీల్ అవుతున్నా, డిప్రెషన్ ఫీల్ అవుతున్నా, ఒకవేళ నన్ను ఎవరు గుర్తించట్లేదు, నాకు ఇక్కడ అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని అనిపిస్తే డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్స్ కి, ఆర్గనైజేషన్స్ కి కాల్ చేసి హెల్ప్ అవుట్ సీక్ చేయండి. ఏదో విధంగా దారి దొరుకుతుంది. ఎప్పుడు మనం డిప్రెషన్ లోకి వెళ్ళి నేను ఒంటరిగా ఉన్నానని మాత్రం అనుకోకండి. ప్రపంచం మారింది. ఎంపతి అనేది పెరుగుతుంది మెల్లిమెల్లిగా. మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు సేఫ్ స్పేస్ ప్రొవైడ్ చేసే ఆర్గనైజేషన్స్ 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. సో డోంట్ లూజ్ హోప్. యు ఆర్ ఆల్సో గోయింగ్ టు బీ అ పవర్ఫుల్ వాయిస్ దట్ చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ అవ్వబోతున్నారు. కాబట్టి ఎప్పుడు ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. బికాస్ సాస్ ఇస్ ఆల్సో నాకు చాలా ఆన్సర్స్ దొరికాయి. నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను, నేను మిమ్మల్ని ఇష్టంతో ఫాలో అవ్వలే, కన్ఫ్యూజన్ తో. అది ఒక కైండ్ ఆఫ్ చికాకులు వచ్చింది నాతో. అంటే దట్ కన్ఫ్యూజన్ దట్ యు క్రియేటెడ్, పర్ఫెక్షనిజం కి ఏదైతే యాంటీగా మీరు చేశారో, లైక్ ట్రానిమల్, అది నన్ను చాలా ప్రొవోక్ చేసింది అండ్ ఇట్ లిబరేటెడ్ మీ. సో మనకి ఎక్కడి నుంచి ఏం జవాబులు దొరుకుతాయో మనకు తెలియదు. సో ఐఎమ్ సో హ్యాపీ ఈ కాన్వర్సేషన్ ఎంతో కొంత నాకు ఆన్సర్స్ దొరికాయి అండ్ ఒక చిన్న హోప్ అండ్ దారి దొరికింది దట్ వీ కెన్ హెల్ప్ సంబడి అవుట్. సో నేను ఇంటర్నేషనల్ ఫస్ట్ నేను డ్రాగ్స్ చూడడం అనేది హాలీవుడ్ టీవీ షోస్ పెట్టుకొని చూస్తున్నప్పుడు డ్రాగ్ చూసా. ఎక్స్ట్రాడినరీ పవర్ఫుల్ మూవ్స్ చేస్తారు స్టేజ్ మీద, ఎగ్గిరి ఇలా దుంకేస్తుంటారు, క్రేజీ డాన్సెస్ ఉంటాయి, క్రేజీ అస్థెటికల్ బ్యూటిఫుల్ డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ చేస్తున్నాను. సో అదొక స్టాండర్డ్ సెట్ అయిపోయి ఉండే నాకు. ఓకే, డ్రాగ్ అంటే ఇలా మినిమం, దిస్ ఇస్ మినిమం స్టాండర్డ్ ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ అండ్ యూ లైక్ స్మాష్డ్ ఇట్. అదేంటంటే రిలేటివిటీ ఆఫ్ ఆర్ట్ ఫామ్. అంటే ఒకటి మనకి డ్రాగ్ అనేది మనకి టీవీలో ఉన్నది. బేసిక్లీ డ్రాగ్ ఆ స్టాండర్డ్ ఎక్కడ నుంచి సెట్ అయిందంటే బికాస్ ఆఫ్ రూపోల్స్ డ్రాగ్ రేస్. అండ్ రూపోల్ క్రియేటెడ్ దట్, అంటే ఒక షో కోసం అని చెప్పి దే ట్రాన్స్ఫార్మ్, విచ్ ఇస్ జస్ట్ లైక్ భరతనాట్యం. ఐఎమ్ గివింగ్ యూ వెరీ కంపారిజన్. భరతనాట్యం వాస్ డన్ బై Devadasi community, Israel communities of which are considered under scheduled caste and scheduled tribe of Tamil Nadu. Akkada enti endante there's a person called as Rukmini Devi Arundel, again an upper caste woman. She goes there, she takes their art form, she stylizes it, and then she calls it as Bharatanatyam, which is away from, and then there is a law which basically bans women of this Sevelar community and Devadasis to stop dancing. Ante Devadasi vallu tayaru chesin danni modify chesi వీళ్ళని దీనికి access offering. Same thing with drag as well. But there's no law as in such. Drag aesthetic wise ante they kind of cherry picked
things which are very easy for a show, for a TV show, a reality show, and then they created that format. కానీ కొన్నిసార్లు ఏంటవుతుందంటే ఫస్ట్ 5 seasons, ఫస్ట్ 5 spaces లోనే it was categorically certain drag artists who have been kind of picked. But after that, audiences, you can't fool audience, right? And audiences are aware about what exactly is happening. Slowly and steadily, you will see people. Firstly, they said trans women can't do drag. So, but drag was bought by trans women. So, akkada first question. So there were trans people who started doing drag in TV, same show lone, and then there are 6 trans people who started doing drag. There are people who are doing tranimal drag on TV, you know, creating creatures and all that stuff. So slowly and steadily, right now, the show itself is in a very good shape where it has a lot of inclusion and people. But still, dan bayata kuda manaki drag ఏంటంటే టీవీలోని we don't know what exactly the drag queens pedagogy is. Baita, there are people like Sisters of Perpetual Indulgence. They are queer nuns. Queer nuns. Yeah, so they're drag queens who dress up as nuns, who walk into San Francisco street, giving food, aiding homeless people, especially at the time of HIV AIDS. They used to kind of take care. Ante వాళ్ళే వెళ్ళి నర్సుల్ లాగా ఈ HIV పేషెంట్స్ ని సేవలు చేయడం. ఎప్పుడైనా సరే ఏదైనా సర్టన్ రిలీజన్ వచ్చేసి ఓకే నువ్వు ఇలా చెప్పకూడదు అంటే వీళ్ళందరూ వెళ్ళి చర్చ్ దగ్గర వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం. ఇట్ వాస్ కాల్డ్ ఎస్ స్టెప్ up, so అలాగ వెళ్ళి ఇంటర్వ్యూన్ అవ్వడం. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అంటే వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేయట్లేదు. దే యూజింగ్ డ్రాగ్ యాజ్ అ ఇమేజ్ టు కైండ్ ఆఫ్ రిటాలియేట్ అండ్ గివ్ పీపుల్ దట్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యాక్టివిజం. సో అలాగని చెప్పేసి డ్రాగ్ కెన్ బి యూజ్డ్. ఇంకా ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా నేను ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు డ్రాగ్ క్వీన్స్ ఆర్ టీచింగ్ సెల్ఫ్ డిఫెన్స్. వావ్. డ్రాగ్ క్వీన్స్ ఆర్ బికమింగ్ ఎన్వైరన్మెంటలిస్ట్. పెటిగోనియా అని చెప్పేసి ఒక డ్రాగ్ ఆర్టిస్ట్ ఉన్నారు యుఎస్ లోనే. తను ఏంటంటే డ్రాగ్ వేసుకొని మన లేక్స్ గట్రా ఉంటాయి కదా, లైక్ ఫారెస్ట్ అండ్ లేక్స్, దే గో ఇంటూ లిటర్ పికింగ్. సో దాట్ ఇట్ బ్రింగ్స్ ది అటెన్షన్. ఒక పర్పస్. టీచర్స్ ఉన్నారు అంటే డ్రాగ్, దే డూ డ్రాగ్ అండ్ దెన్ దే కైండ్ ఆఫ్ ప్రీచ్ అబౌట్ సర్టన్ రిలీజన్ ఆర్ ఇంటర్ఫేత్ కాన్వర్సేషన్స్. అలాగా మనకి చాలా సబ్జెక్ట్స్ లోని చాలా లైక్ వి కెన్ సీ డ్రాగ్ క్వీన్స్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్. సో ఇక్కడ ఏంటవుతుందంటే ఇట్స్ పర్ఫార్మెన్స్ ఒక్కటే ఉండట్లే, వాళ్ళ పర్సోనా, ఆ పర్సోనా వాళ్ళ యాక్టివిజం గా ఎలా యూజ్ చేస్తున్నారు ఆ గ్రాఫ్ కనబడుతుంది, విచ్ ఇస్ లిమిటెడ్ ఇన్ రియాలిటీ షో. సో అది ఆ ఫుల్ స్టోరీ మనకు కనబడలేదు. సో ఐ థింక్ దట్ ఈస్ హౌ దిస్ వన్ డ్రాగ్ ఆర్టిస్ట్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఈ డ్రాగ్ ఆర్టిస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి కోర్టులో కేసులు అవుతాయి. దేర్ లాట్ ఆఫ్ కేసెస్ విచ్ ఆర్ పుట్ బై ట్రంప్. సో ఈ కోర్ట్ కేసులో రిప్రజెంటేషన్స్ ఉండాలి. This person always dresses up in drag, go to the court and do the representation. అంటే తన లైఫ్ either boycotting గానీ లేకపోతే ఇలాగా మనకి ఏంటంటారు ప్రొటెస్ట్ కి డెడికేట్, ఆ ప్రొటెస్ట్, ఆ డ్రాగ్ వేసుకుని ప్రొటెస్ట్ చేయడానికి. సో షీఈస్ కాల్డ్ ఎస్ ప్రొటెస్ట్ క్వీన్. సో అలాగని చెప్పేసి ఇంటర్వ్యూ అవుతున్నాం. అది అలాంటి ఎస్థెటిక్ మనం ఇండియాలో కూడా తేవాలి అని చెప్పేసి దట్స్ వన్ ఆఫ్ మై ఐడియా. హ్యావింగ్ సెడ్ దట్, బికాస్ ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ అ సర్టన్ ఆర్ట్ ఫార్మ్, నేను అది ఆల్రెడీ మనీ కట్టి నేను భరతనాట్యం నేర్చుకున్నాను అనుకోండి, ఆర్ మ్యూజిక్, ఇది నేను ఎందుకు వదులుకోవాలి? So I paid for it, or I learned. I was and you have love for it more than anything. So I use the same vocabulary. People said like, oh, you can't be a Bharatanatyam dancer. In Bharatanatyam, when I'm talking about queerness, they are like, oh, you can't do this. It's sacredity pothunade. So I was like, okay, I will not do Bharatanatyam, I will do drag. Dintlo sacredity, I will get it. I'll find how to connect sacred in drag. So that is the reverse idea which I started applying and started presenting it outside. Nice. So ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ కి గానీ ఏదైనా పాపులరైజ్ కావడానికి చాలా కాంట్రవర్సీస్ చేస్తుంటారు. సో డ్రాగ్ కెన్ బి వన్ పర్పస్, అంటే ఒక పర్పస్ఫుల్, ఇప్పుడు కామన్ మ్యాన్ కి ఏమంటారు కంఫర్ట్ జోన్ నుంచి బయటకి తీసుకురావడానికి నేను డేంజరస్ పెద్ద ఇష్యూస్ చేయక్కర్లే, జస్ట్ డ్రెస్ అప్ ఇన్ అ వే వేర్ యు పుల్ అటెన్షన్ అండ్ టెల్ వాట్ యు వాంట్ టు టెల్. ఫర్ ఎగ్జాంపుల్ Urfi Javed, she is doing drag. So tana aesthetic is basically drag, over dressing or over kind of creating. Same I have seen with people try it. అక్కడ ఏంటవుతుందంటే మనకి మనం డ్రాగ్ అని చెప్పాం, అదే కానీ Urfi Javed ఐఎమ్ డ్రాగ్ క్వీన్ అని చెప్తే ఓకే, ఐ విల్ బి సెలబ్రేటింగ్. బట్ డ్రాగ్ అనేది ఏంటంటే అది ఇట్స్ ఓన్లీ ఎగ్జాజరేషన్, LGBT ఆర్ట్ ఫామ్. నేను చెప్తే ఎవరైనా ఎలా తీసుకుంటారు అని చెప్పేసి ఒక లైక్ ఫీలింగ్.
ఇప్పుడు మన మెట్ గాలా కూడా ఏం తక్కువ కాదు. వి ఆల్ సెలబ్రేట్, ప్రపంచం మొత్తం మెట్ గాలా సెలబ్రేట్ చేస్తుంది డ్రాగ్ ఎక్స్ప్రెషన్ కి. బట్ మన లోకల్ కి వచ్చేసరికి అది ఇట్స్ అ ప్రాబ్లం. అండ్ ఇట్స్ ఆల్సో డ్రాగన్ తక్కువగా చూడడం, లైక్ డెలిబరేట్ గెయిన్ అవుతుందని ఇంగ్లీష్ వర్డ్ ఒకటి. ఆ ఇంగ్లీష్ వర్డ్ లోని మనకి అది ఎలా కల్చర్ లో ఫిట్ అవుతుందో వాళ్ళకి తెలియదు. చాలా మందికి అనిపిస్తుంది ఏంటి ఒక డ్రాగ్ ఎవరో ఏదో వెస్ట్రన్ షో చూసి వాళ్ళు స్టార్ట్ చేశారు అని. బట్ ఇన్ ఇండియా వి ఆల్రెడీ హ్యాడ్ డ్రాగ్ ఫర్ సెంచురీస్. ద ఫస్ట్ డ్రాగ్ ని స్త్రీ వేషం కానీ లేకపోతే పురుష వేషం, అభినయ వేషం అని చెప్పేసి, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ రిటన్ ఇన్ నాట్యశాస్త్ర. అండ్ ఇదే దీని ద్వారాగానే మనం చూస్తే ప్రతి ఒక్క స్టేట్ లోని దర్ ఇస్ అట్లీస్ట్ వన్ ఆర్ట్ ఫార్మ్, లైక్ ఇట్ మైట్ బి థియేటర్, మ్యూజిక్ ఆర్ రిచువల్ ఆర్ సంథింగ్. దర్ ఇస్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ వేర్ మెన్ విల్ డ్రెస్ అప్ as women and perform. అది చాలా కామన్ అంటే అక్రాస్ ఇండియా. అంత ఫుల్ గా ఉన్నప్పుడు ఈవెన్ తెలంగాణలో కూడా మనకి వి హావ్ జోగినీస్ బోనాల్లో కోసం చెప్పి, అది కాకుండా పీర్ల పండుగ వస్తుంది, దాంట్లో కూడా దే హావ్ డ్రెస్సింగ్ అప్ అండ్ పర్ఫార్మెన్స్. నేను బోనాలకి లాస్ట్ టైం ఒక ఊరు వెళ్ళొచ్చాను, అది ఐ హాడ్ టు క్యారీ దట్. అండ్ అప్పుడు కూడా ఇట్లా డ్రాగ్ పర్ఫార్మెన్స్ చేశారు స్ట్రీట్ మీద, అంటే దుర్గామాతని ఎక్స్ప్రెస్ చేస్తూ ఆ స్టోరీ అంటే డిపిక్షన్ కి చిన్న స్కిట్ వేసేవాళ్ళు. సో ఐ వాస్ టేకెన్ అట్లా, నాకు మొత్తం బాడీ అంతా గూస్ బంప్స్ వచ్చాయి. వాట్ ఎ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అసలు. ఇట్స్ అ డిఫరెంట్ ఆర్ట్ ఫార్మ్, బట్ ఇట్స్ ద సేమ్. లైక్ ఎప్పుడు ఉంది జస్ట్ మన దృష్టి లేదు అంతే దాని మీద. అది కాకుండా మనకి అదేంటంటే డ్రాగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాంట్రవర్సీ. బట్ ద థింగ్ ఇస్, మనం కాంట్రవర్సీ చేయాలన్నా we can use it. Drag is ఇప్పుడు మన కంట్రీలో యూస్ఫుల్ వేలో ఛానలైజ్ చేయడం. మన కంట్రీలోని పొలిటీషియన్స్ ఉన్నాయి, పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. జస్ట్ ఒక ఇమాజినేషన్, ఈ పొలిటికల్ పార్టీస్ ఒక 6-7 డ్రాగ్ ఆర్టిస్ట్ తీసుకొని మాదిగో ఇలా పాలసీ ఉంది, ఇలా మాది ఈ ఎజెండా ఉంది, ఈ ఎజెండాలు మీరే ప్రమోట్ చేయండి అంటే వాళ్ళు, అంటే మీకు సగానికి సగం అడ్వర్టైజ్మెంట్ అక్కడి నుంచే వస్తుంది. ప్లీజ్ యూజ్ దిస్ ఐడియా. యాక్చువల్ గా రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక బ్యూటిఫుల్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ట్రాన్స్ ఉమెన్ ని ట్రాఫిక్ పోలీస్ లో బంచ్ ఆఫ్ ఉమెన్ ని పెట్టారు అండ్ ఎంపవర్ చేస్తున్నారు. సార్ మీకు ఈ ఐడియా వర్కౌట్ అవుతుందేమో, ఒక్కసారి ట్రై చేయండి డ్రాగ్ క్వీన్స్ ని ప్రమోషన్స్ కి నెక్స్ట్ గెట్ ఇంటు. అంటే మాకు ఒక స్పేస్, మీకు ఐడియా ఉన్నాను, లైక్ వీ కెన్ కన్వర్ట్ ఎనీ ఐడియా. లైక్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ లైక్ ద మోస్ట్. కార్పొరేట్ లోని ఐఎమ్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో నాకు డే టైమ్ లో జాబ్ నేను ఎలాగ డ్రాగ్ లో తీసుకొని రావాలి. వీఆర్ టాకింగ్ అబౌట్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రాగ్ క్వీన్స్ ఎలా యూజ్ చేయొచ్చు, that's the idea. And artificial intelligence అనేది generative AI అనేది it's not something which is inclusive కదా. ఇప్పుడు మీరు దాంట్లో ఏదైనా if you are asking a very specific question about gender, it will give you wrong answers. So దానికోసం ఒక డ్రాగ్ ఆర్టిస్ట్ కానీ ఒక queer people 6 or 7 members ని పట్టుకొని ask the AI to be inclusive, train. So that can be done. That can be used as a way to talk about data science, because we can create things different on కొంచెం creative side పెరుగుతుంది. And we can also be a very good babas and swamis. Because like all drag queens, drag itself is involved in spirituality, but it can also be questioning. అంటే queer spaces కి మనకి faith connectivity ఉండదు. Like if I'm a queer person, my faith always being told to me that it's not something which is accepting. So but when I accept myself, when I see that okay, if I'm empowered with this faith, నాకు ఒక ఐడియా వచ్చింది faith మీద, so I can be a preacher, I can talk about things. There are queer pastors, there are drag queens who are pastors in the West, and also priests from Judaism, etc. So that is a very good idea of utilizing a specific art form like this. So నేను ఒక రిలీజియస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కానీ బికాస్ ఆఫ్ ఆల్ ద ట్రామా, అంటే మామీ ఇష్యూస్, డాడీ ఇష్యూస్, సొసైటీ ఇష్యూస్, డిఫరెంట్ ఇష్యూస్ వల్ల నాకు దేవుడి మీద చాలా కోపం వచ్చేసి చాలా ఇయర్స్ అగ్నాస్టిక్ ఉండే, దాని తర్వాత ఏథిస్ట్ ఉండే, దాని తర్వాత నాకు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది. నాకు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అవడానికి సీడ్ వాస్ సైకాలజీ, థెరపీ తర్వాత సైకాలజీ చదవడం, సైకాలజీ తర్వాత గాడ్ పరిచయం అవడం, గాడ్ పరిచయం అయిన తర్వాత నేను క్వేర్ అని అర్థం అవడం. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరిగింది. సో గాడ్ అంటే హూ ఇస్ గాడ్, హూ ఇస్ రైట్, అందరూ ప్రీచ్ చేస్తున్నవన్నీ కరెక్టా అంటే లేదు, నా వాయిస్ నాకు లోపల చెప్తుంది దట్ ఈస్
ఇస్ మోర్ ప్రిసైజ్ అండ్ నాకు చాలా అక్యురేట్ ఆన్సర్స్ వస్తున్నాయి. నాకు బుక్స్ లో చెప్పిన దానికంటే, ఒక బాబా చెప్పిన దానికంటే నా లోపల నుంచి వస్తున్న జవాబులు చాలా కరెక్ట్ ఉంటున్నాయి. అండ్ నేను నమ్మిన దానికి ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ గాడ్? ఇఫ్ యూ కెన్ బి కైండ్ టు అదర్ పర్సన్, నువ్వు అన్కండిషనల్ లవ్ ఇయ్యగలిగినప్పుడు, ఒక మనిషికి ఎంపథెటిక్ గా చూడగలిగినప్పుడు యూఆర్ అ గాడ్. వీఆర్ ఆల్ గాడ్స్, మన అందరం దేవుళ్ళం, దేవతలం. సో ఈ గాడ్ అంటే ఎప్పుడైతే మనకి బైనరీ కింద కట్ చేసేసామో అది బ్రెయిన్ వాషింగ్ అవుతుంది. ఇప్పుడు దట్ ఈస్ అన్ అగైన్ ఇన్సల్ట్ టు నటరాజు దేవుడికి, శివుడికి. శివుడు ఈస్ ఆల్సో అన్ అమాల్గమేషన్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్. సో చాలా కన్ఫ్యూజ్ చేసేసింది మనం రిలీజన్ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి రిలీజన్ ఎలా అంటే మీరు రిలీజన్ ఎలా ఫాలో అవ్వాలో చెప్తారు, కానీ ఈ రిలీజన్ కానీ ఫెయిత్ కానీ మీరు ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పరు. సో ఐ థింక్ దాట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్. క్వేర్ పీపుల్ కంటే ఎనీ టైమ్ అంటే ఏదైనా ఒక క్వేర్ ఇష్యూ సేమ్ సెక్స్ మ్యారేజ్ విచ్ వాస్ దేర్ ఇన్ సుప్రీం కోర్ట్, అన్ని మతాలు ఒక్కసారి ఒక చోటు చేరుతాయి, విచ్ ఇస్ అగేన్స్ట్ క్వేర్నెస్. కానీ ఈ క్వేర్ సముదాయంలో కూడాను అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అవును, కరెక్ట్. సో ఈ వాళ్ళ మతాల వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మనం యాక్సెప్ట్ చేయడానికి ఓపెన్నెస్ లేదు. రీసెంట్ గా there was this Muslim queer imam. He got killed because he was a queer imam, అంటే world's first queer imam. అంటే అంత రిలీజియస్ ఇంటాలరెన్స్ లో ఉన్నాం మనం. సో దీన్ని చేంజ్ చేయాలంటే queer people should go above the leadership roles of religion. Correct. And from there they have to change it. అంటే ఇక్కడ మనకి మోర్ దెన్ అక్కడికి వెళ్ళాలన్నా కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ నాట్ రెసిస్టెన్స్ ఆర్ ఫైట్, డైలాగ్. కూర్చొని మనకి కాన్వర్సేషన్స్ కావాలి, డిబేట్స్ కావాలి, హెల్తీ డిబేట్స్ కావాలి. హేట్ తోనో, యాంగర్ తోనో, ఫియర్ తోనో వచ్చేది కాకుండా నేను ఇక్కడ అర్థం చేసుకోవడానికి కూర్చున్నాను, నువ్వు నన్ను అర్థం చేపించే కెపాసిటీ నీకుందా అనే ఛాలెంజ్ ఇస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాన్వర్సేషన్స్. సో ఇప్పుడు ఐ కమ్ ఫ్రమ్ ఆర్య సమాజ్ కమ్యూనిటీ. సో ఆర్య సమాజ్ కమ్యూనిటీలో ఎప్పుడు కూడా క్యాస్ట్ లేదు, రిలీజన్ లేదు, ఎనీబడి కెన్ కమ్ అండ్ జాయిన్. అండ్ ఇక్కడ కూడా ఏంటి 5 ఎలిమెంట్స్ ఆఫ్ ప్లానెట్ మనం పూజ చేస్తాం. సో అలా ఇప్పుడు నాకు స్పిరిచువాలిటీ పరిచయం అయిన తర్వాత ఆర్య సమాజ్ ఇస్ మేకింగ్ సెన్స్ టు మీ. నా రూట్స్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద రూట్స్ దట్ హ్యాస్ బీన్ గివెన్. అంటే నీకు గాడ్ అంటే నువ్వు హేట్, ఇప్పుడు చాలా చూసుకుంటే మనము దేవుడి పేరు మీద గొడవలు అవుతున్నాయి, దేవుడి పేరు మీద హేట్రేడ్ వస్తుంది, దేవుడి పేరు చెప్పుకొని చంపుకోవడాలు అవుతున్నాయి. ఇది కాదు, దేవుడు హేట్ చెప్పడు. దేవుడు ఈజ్ ఆల్ అబౌట్ లవ్, హీలింగ్. ఒకరికి నువ్వు పనికిరా, ఒకరికి నువ్వు దారి అవ్వు, ఒకరికి నువ్వు పీస్ అవ్వు. దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్. మానవ సేవే మాధవ సేవ అన్నారు కానీ పాటించట్లేదు. సో స్పిరిచువాలిటీ అర్థమైన కొద్దీ ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్, స్పిరిచువాలిటీ, రిలీజన్, ఈ క్లారిటీ వచ్చింది. నేను రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ చేశాను, అంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ఒక ఎన్జిఓ ఉంది రూబరు అని చెప్పి. సో వాళ్ళు మన యూత్ ఆఫ్ ఆల్ రిలీజన్ వాళ్ళతో పనిచేస్తారు. పనిచేయడం అంటే వాళ్ళకి కమ్యూనల్ హార్మనీ ఎలా మెయింటైన్ చేయాలి, ఒకవేళ ఏదైనా కమ్యూనల్ ఇష్యూస్ ఉన్నా మీరు యాజ్ అ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ సిటిజన్స్ ఆఫ్ అ కంట్రీ మీరు ఎలా ఇంటర్వ్యూన్ అవ్వచ్చు, ఎలాగా ఏదైనా రూమర్స్ ఉన్నా, ఏదైనా సిచ్యువేషన్ లో హౌ యూ కెన్ కంట్రోల్. అది కాకుండా ఈ హ్యూమన్ వాల్యూస్ అంటే ఫెయిత్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయి, వేరే వేరే డిఫరెంట్ గా ఫెయిత్ ఉంటాయి. ఇది ఒకే అంటే ఒకలాగా మనం ఎలాగా తీసుకొని రావచ్చు. సో ఇట్ వాస్ కాల్డ్ as ఇంటర్ఫెయిత్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్. సో లాస్ట్ 3 years నుంచి వాళ్ళు చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్, లైక్ ఐ గాట్ సెలెక్టెడ్. వాళ్ళు 3 days ట్రైనింగ్ ఇస్తారు మాకు, ఫెయిత్ మనం ఎలా కనెక్ట్ చేయాలి. అండ్ మై ఏరియా వాజ్ వెరీ స్పెసిఫిక్ టు LGBTQ+ కమ్యూనిటీ. సో అది అయిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే we were taken to US, so UK. అక్కడ ఈ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, చర్చెస్, మాస్క్స్, టెంపుల్స్, వీళ్ళందరితోని కలిసి మాట్లాడాలి. I was dressed up and I went into those spaces which I never thought. And ikkada even if I have to walk into a temple, I can't. That which is a very challenging thing. So అక్కడికి వెళ్ళి మాట్లాడి వాళ్ళని డైరెక్ట్ గా మనం ఒక క్వశ్చన్ అడిగి అనుకోండి, రేపు పొద్దున్న నాలాంటి వారు ఎవరో మీ కమ్యూనిటీ నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తారు? వాళ్ళు ఎందుకంటే we will allow, మాకు ప్రాబ్లం ఏం లేదు, మీరు లోపల రావచ్చు, గాడ్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. మీరు అదే మెసేజ్ మీ నోటితో చెప్పగలరా? అంటే మీరు ఏ డ్రెస్లు వేసుకున్నా వచ్చేయండి అని చెప్పగలరా అంటే మీరు చెప్పలేరు.
So that is the, that is the problem. People accept, but they have to showcase resistance. అంటే యాక్సెప్ట్, ఓకే నేను నిన్ను యాక్సెప్ట్ చేయగలుగుతా కానీ నేను దాన్ని ప్రీచ్ చేయలేదు, అది ప్రాబ్లం. మీరు పాటించలేని పదాలు మనం పెడితే it will not make any sense. So one of the only thing which can happen is creating this interfaith value. Interfaith value across people. Like మనం ఒక 10-15 places కి వెళ్ళి interfaith అని చెప్తూ if you are able to preach smaller groups, it will help us in seeing faith also. ఇప్పుడు queerness కోసం ఎలాగైతే మనం మాట్లాడుతాం, even queer people half of the time none of the queer people are happy with their faith. ఎందుకంటే వాళ్ళు accept చేయలేరు. So even me, like I'm born in a Hindu family, but I believe in every kind of God. Like even if it's I'm a atheist, so for me God is everywhere, and I strongly kind of connect with trans. I think that God is trans, so I feel that my God is trans. Anybody who's trans kind of is giving me some kind of a message in manifestations, etc. So that's my view process. That's how I built my faith. So ee clarity undalante manaki ee dissociations untayi oka faith nunchi మన ఐడెంటిటీకి చాలా డిసోసియేషన్స్ ఉంటాయి. సో అది మనం అర్థం చేసుకొని వీ హ్యావ్ టు ప్రీచ్, అండ్ వెన్ యూ ఆర్ ప్రీచింగ్ ఇట్స్ ఆల్సో టు ద ఫ్యామిలీ ఆఫ్ ఇట్. లైక్ యూ హ్యావ్ టు టెల్ యువర్ పేరెంట్స్ ఎక్సెట్రా. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ప్రాసెస్. బట్ మనం ఫెయిత్ మాట్లాడితే ఇట్ విల్ హెల్ప్ పీపుల్, యంగ్ పీపుల్. వాట్ ఇఫ్ ఇట్స్ అ ముస్లిం queer kid who wants to come out of the family but still dealing with it because a certain aspect is there. Even for a Hindu, a lot of the times I know a couple of friends who are from the Hindu families, వాళ్ళు అవుట్ అయిన తర్వాత వాళ్ళకి ఏమో ఏదో బాబా దగ్గర తీసుకెళ్ళడం, వాళ్ళకి కన్వర్షన్ థెరపీ చేయడం. సో all these things are things which are happening. So it's really important to say about faith. మన ఇలాంటి ప్రాక్టీసెస్ ఉన్నాయని చెప్తే దీన్ని గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయలేదు. So if it's a medical situation, if psychologists are doing conversion therapy, that can be illegalized. అంటే కన్వర్జన్ థెరపీ అంటారు కానీ జస్ట్ సప్రెసింగ్, అంటే నీ నిజం బయటికి రాకుండా నువ్వు నేను చెప్పింది అంటే భయంలో పెట్టేసి నీకు ఇంకో ఆప్షన్ లేదు అని ఫోర్స్ యాక్సెప్టెన్స్ చేయడానికి పెట్టే ప్రెషర్ తప్ప ఇంకేం. కన్వర్షన్ థెరపీస్ ఉండవు. సో కన్వర్షన్ థెరపీ ఏంటంటే వాళ్ళు దేర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ దట్. నేను స్ట్రైట్ నుంచి గే నుంచి స్ట్రైట్ గా మార్చగలను అని చెప్పేసి కన్వర్షన్ థెరపీస్ లేవు. ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ అదొక మార్కెట్ అయిపోయింది. సో 2-3 years ముందే చాలా యూట్యూబ్ ఛానల్స్ లో కూడా తెలుగు యూట్యూబ్ ఛానల్స్ లో వి హావ్ సీన్ ఇట్. ఒక సైకియాట్రిస్ట్ గానీ ఒక సైకాలజిస్ట్ గానీ రావడం వచ్చేసి వాళ్ళకి ఏదో తెలిసింది, వాళ్ళకు ఒక అజంప్షన్ ఉంటుంది, అంటే ఒక అవేర్నెస్ ఇది అని చెప్పి ఏదో ఒక డిసీజ్ వాళ్ళకి ఏమని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకి అవుతాయి. అది కాకుండా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలాగ మనం బ్యాలెన్స్ చేయాలి, వాళ్ళకి ఏదో 10 పేర్లు చెప్తారు, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, ఇది అది అని చెప్పి ఇలా చేయొచ్చు అని చెప్పి ఒక లైవ్ ప్లాట్ఫామ్ అని ఒకరు ఎవరైనా చెప్తూ ఉంటే ఆబ్వియస్లీ ఇట్స్ గివింగ్ అ మెసేజ్, ఇట్స్ క్రియేటింగ్ అ బిజినెస్ ఫర్ దెమ్. అండ్ వెన్ సంబడీ ఈస్ డూయింగ్ అ కన్వర్షన్ థెరపీ బిజినెస్, దే గెటింగ్ ఇన్ లాక్స్. అంటే అక్కడ డెస్పిరేషన్ ఉంది పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఎలాగో ఒకలాగా మా అబ్బాయిని కాపాడండి అని. అక్కడ బలెవరు అవుతున్నారంటే ద క్వేర్ పీపుల్. So I think that is the worst practice. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ ఏంటంటే జస్ట్ శివుడు అనే కాదు, మనం చూసుకుంటే మనకి వరాహ దేవుడు ఉన్నాడు, గరుడు దేవుడు ఉన్నాడు. సో మనకి దేవుడు అంటే ఆడ మొగ కాదు, యానిమల్ మిక్స్ ఉన్నారు, జెండర్ మిక్స్ ఉన్నారు. మన హిందూయిజం రిలీజన్ స్పెసిఫిక్ గా తీసుకుంటేనే మనకి చాలా డైవర్స్ దేవుళ్ళు ఉన్నారు. ఇవన్నీ పెట్టుకొని కూడా మనం బైనరీకి ఎందుకు అంత కన్ఫైన్డ్ అయిపోయాము, అందులో ఆ షెల్ నుంచి బయటికి ఎందుకు రావట్లేదు అనేది మై బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్. బికాస్ దేవుళ్ళు ఒక్కొక్క పర్పస్, ఒక్కొక్కటి మేనిఫెస్టేషన్ కి మనకు ఒకటి, దే హ్యావ్ దేర్ ఓన్ పొజిషన్స్ టు ప్లే ఇన్ అవర్ లైఫ్స్. కానీ అది మనం 100% మనం ఎంబ్రేస్ చేయట్లేదు అనిపిస్తుంది యాజ్ కమ్యూనిటీ. ఐ థింక్ ఒకటేంటంటే పీపుల్ ఆర్ నాట్ లైక్ ఫస్ట్ దర్ ఆర్ రిలీజన్ ఫాలో అవ్వాలంటే మనం ఏదో కొన్ని టెక్స్ట్లు చదవాలని చెప్పి చెప్తారు. ఈ టెక్స్ట్లు ఎవరు రాస్తారో మనం క్వశ్చన్ చేయం ఎప్పుడు. టెక్స్ట్ ఉంది అని తెలుసు, ఎవరు రాసని క్వశ్చన్ చేయం. సరే క్వశ్చన్ చేసేవే అంటే అందరూ టెక్స్ట్లు చదవరు. ఇప్పుడు నేను రిలీజియన్ ఫాలో, ఏ రిలీజన్ అయినాను, వాళ్ళ ప్రతి ఒక్క రిలీజన్ లో దేర్ ఇస్ ఓన్లీ వన్ మోరల్ కాన్సెప్ట్, ఎవ్రీథింగ్ అరౌండ్ మీ ఇస్ గాడ్.
So if everything around me is God, like antarbahya tatsarvam vyapya narayana sthita, which means everybody is God, na mundu na queer person kuda God e. So if I'm not respecting that person, you're not respecting the God. Simple. It's a very simplest thing. Idi manaki ante idi chadavaru. They don't read religion. So they read scripture, they read stories. Kan dan saramsam ento venakala entuna evaru chadavaru. Even if it's for Christianity or for అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇవన్నీ అర్థం చేసుకొని అబ్జర్వ్ చేసుకోవడానికి మనం థ్రైవింగ్ ఉండాలి. ఆల్ ఇన్ సర్వైవల్ మోడ్. సర్వైవల్ మోడ్ లో నేను ఫస్ట్ బతికితే చాలు, నేను పీస్ఫుల్ గా ఉంటే చాలు అనే పాయింట్ లో ఉన్నప్పుడు ఇవన్నీ లైక్ దీన్ని మనము ఒక మ్యానిపులేటివ్ టూల్ గా వాడేస్తున్నాం కానీ కరెక్ట్ ట్రాన్స్లేషన్ అవ్వట్లేదు మన బ్రెయిన్. ఇంకొకటి ఏంటవుతుందంటే ఇట్స్ మాబ్ మెంటాలిటీ విచ్ ఇస్ బీయింగ్ క్రియేటెడ్. సో మనకి ఎక్కడో ఏదో మిస్ఇన్ఫర్మేషన్ రావడం లైక్ దీన్నే మనం ఇంకొకలాగా ప్రిడిక్ట్ చేయొచ్చు. వీ కెన్ స్క్రిప్చర్స్ రైట్ రిటన్ బై సమ్ పర్సన్. ఆ స్క్రిప్చర్స్ చూసి ఓకే దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ కెన్ థింక్ అబౌట్. లైక్ ఇఫ్ ఐ am a positive person, I will take it positively, but if I'm not a positive person, I will take it negatively. మనం ఈ అదర్స్ సిండ్రోమ్ అంటే మనకన్నా డిఫరెంట్ గా ఎవరైతే ఈ వ్యక్తి అయితే ఉన్నారో వాళ్ళు మనకన్నా ముందు ఎదగకూడదు, ఆర్ వాళ్ళు మన ప్లేస్ లో రాకూడదు. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ అంటే ఈ హేట్ అనేది అక్కడి నుంచి వస్తుంది. హేట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం ఇంకొక మనిషిని మనకన్నా కొంచెం భిన్నంగా ఉన్న మనిషిని మనం చూడలేము, యాక్సెప్ట్ చేయలేము. ఎందుకంటే ఆ మనిషి నా ప్లేస్ తీసుకుంటే నేను ఎక్కడికి వెళ్తాను. సో ఆ భయం. సో ఇప్పుడు కూడా లైక్ ఇన్ US there is a huge protest which is happening, huge issues which are happening for trans women or trans people, and these are created by women. Women like J.K. Rowling, women are against trans women. US లో అయితే చాలా కన్ఫ్యూజన్ లో కొట్టేసుకుంటున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి వస్తుందంటే ఎందుకంటే సగం టైమ్స్ మనకి స్పోర్ట్స్ మాట్లాడతాం. స్పోర్ట్స్ లోని ట్రాన్స్ పీపుల్ అంటే ట్రాన్స్ పీపుల్ ఉమెన్ ఇద్దరు కంపీట్ ఎలా చేస్తారని చెప్పి ఒక క్వశ్చన్ ఉంది. సో దాట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. ఉమెన్ ఆర్ ఫియరింగ్ దాట్ స్లోలీ అండ్ స్టడీలీ మా ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో దట్ వుడ్ బి ఆక్యుపైడ్ బై ట్రాన్స్ పీపుల్. సో అందుకోసం అని చెప్పి పీపుల్ లైక్ J.K. Rowling are agitating. అంటే అలా ఒక థాట్ ప్రాసెస్ ని పెట్టేసి దే ట్రైంగ్ టు మేక్ ఇట్ యాజ్ అ మాస్ మెంటాలిటీ విచ్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ రిఫ్లెక్టింగ్. కానీ వీఆర్ నాట్ లుకింగ్ అట్ with the perspective of inclusion. Okay, sports lo ni trans women kalisi can they kind of fight with each other, or can they kind of participate together? That question can be answered in a different way. So can you create only trans specific sports? Exactly. Chess idra aartam anukondi, adi brain use chess, brain dantlo ni trans woman and trans man ki anybody can play it, right? But even chess is right now in US a trans woman can't fight with a woman. So that is physical like swimming gaani cricket gaani ikkada manam in terms of testosterone ivani maatladochu, physical strength maatladochu, then maybe we need an better policy. Or even for that, even every trans body is different. Like if somebody is transitioning around 17 years of age, so their body has not developed the masculinity or the male muscle, so they can be equated to the idea of a cisgender woman. Correct. But somebody who's post 50, they're transitioning, then that's a different case. So adi mano case by case man chudali, and then there should be a policy around. Correct. But trans healthcare first undali to have it. So they're stopping the healthcare so that this conversation is not happening, and then this conversation is not happening. Okay, why you're not supposed to play? So that's what is usually the situation. But thank you for coming out. I think I need to kind of, I think we need more people like you. సో మీ అందరికి తెలియదు ఏంటంటే యాక్చువల్ గా హైదరాబాద్ లో ఉంటున్న చాలా మందికి కూడా పాత్రని పరిచయమే. అంటే పరిచయం పర్సనల్ గా లేకున్నా చాలా మందికి తెలుసు యాజ్ అ డ్రాగ్ క్వీన్ అండ్ పర్సన్ హూ ఇస్ వెరీ వోకల్. అపార్ట్ ఫ్రమ్ దట్ హీస్ వెరీ టాలెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ట్. అంటే నాట్ జస్ట్ డాన్స్ ఆర్ డ్రాగ్, దే ఆల్సో డూ ఎడిటింగ్, దే డూ యాక్టింగ్. అండ్ కొత్తగా నాకు తెలిసింది ఏంటంటే జోయా అఖ్తర్ ప్రొడ్యూస్ చేసిన ఒక ప్రాజెక్ట్ లో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవబోతుంది. అండ్ దాని ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకోండి. సో అంటే బేసిక్ గా వాళ్ళు ఒక 9 members ట్రాన్స్ పీపుల్ మీద డాక్యుమెంటరీ. అంటే జోయా అఖ్తర్ వాళ్ళది ముందు ప్రాజెక్ట్ మేడ్ ఇన్ హెవెన్ లోని ఒక ట్రాన్స్ మెంబర్ కాస్ట్ అయి ఉన్నారు. సో ఆ కాస్టింగ్ కోసం రాస్తున్నప్పుడు వాళ్ళు చాలా ట్రాన్స్ పీపుల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళకి అర్థం
అర్థమైంది ఏంటంటే ట్రాన్స్ పీపుల్ మీద చాలా మిత్స్ లేకపోతే చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది అని చెప్పి. సో ఆ ప్రాజెక్ట్ నుంచి ఈ ఐడియా తీసుకొచ్చారు, అంటే ట్రాన్స్ పీపుల్ మీద ఒక డాక్యుమెంటరీ చేస్తే ఎలాగుంటుంది అని. సో దీంట్లోనే 9 ట్రాన్స్ మెంబర్స్ కోసం అని చెప్పి చెక్ చేశారు. నాకు ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో తన పేరు దీప్తి, తను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు రీచ్ అవుట్ అయ్యారనమాట, హైదరాబాద్ లోని ట్రాన్స్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారని. సో ఐ షేర్డ్ పీపుల్. అది కాకుండా వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. షీ వాజ్ ఆల్సో జర్నలిస్ట్. సో ఆ ఆర్టికల్ లోని బేసిక్లీ షీ కవర్డ్ మై వర్క్. అంటే నేను నా జెండర్ నాన్ బైనరీ ఐడెంటిటీ, జెండర్ ఫ్లూయిడ్ ఐడెంటిటీ, ఇంకా ఈ డ్రాగ్ ని ఎలా తీసుకెళ్తున్నాను, లైక్ వాట్ ఈస్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఇట్ అని చెప్పి. సో ఆఫ్టర్ దాట్ వి గాట్ సెలెక్టెడ్, ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద డాక్యుమెంటరీ. హైదరాబాద్ లోని షూట్ చేయడానికి, లైక్ ఈ డాక్యుమెంటరీ ఏంటంటే ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ద క్రూ has also queer people. People who are writing, people who are behind the cameras, and people who are in front of the cameras. అది కాకుండా ఇక్కడ వాళ్ళ సెలెక్షన్స్ కూడాను it's beyond class, caste, communities like tribal communities, states, Tripura, Himachal Pradesh, Uttarakhand. So as much as diverse as possible. And also people from multiple, అంటే మనం ఇప్పుడు ఎక్కువగా చూసే ట్రాన్స్ పాజిటివ్ స్టోరీస్ ఎక్కడ నుంచి వస్తున్నాయంటే అప్పర్ క్లాస్ రిచ్ ట్రాన్స్ people, that is the reality of it. కానీ ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో ఉన్న ఐడియాస్ మాకు షేర్ చేశారు, లైక్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద సిరీస్. అండ్ బికాస్ ఐ యామ్ నాన్ బైనరీ పర్సన్ మ్యారీడ్ టు అ సిస్ ఉమెన్, సో దాట్ వాజ్ అ స్టోరీ. అంటే బైసెక్షువల్స్ బేసికల్ గా మీరు బైసెక్షువల్ అయితే ట్రాన్స్ అవ్వకూడదు అని చెప్పి ఒక ఐడియా ఉంది. అది కాకుండా మీరు బైసెక్షువల్స్ అవుతే మీరు అంటే నేను నా జర్నీ అంతా నేను బైసెక్షువల్ అని చెప్పిన పీపుల్ అజ్యూమ్ దట్ ఐఎమ్ అ హోమోసెక్షువల్ పర్సన్ బికాస్ ఐ డ్రెస్ అప్ and drag. So when I said I'm married to a cisgender woman, like, oh, how can you do this? Definition ante just chepkodaniki avadalu cheptunnavu, but in real life you're straight. So something like that, or reverse as well, ante lavender marriage cheskunnaru అని చెప్పేసి అనుకుంటారు కదా. So those are the perspectives. దాంట్లోనే if you are from the trans umbrella, like if you are gender fluid or gender non binary, so that even becomes more scrutinized. So అందుకోసం అని చెప్పి they have wanted to include our story. So we shot in 2023. దాని తర్వాత it took around 2 years to right now come. It's already released in Amazon Prime on 13th of June, which was last week. నేను నెక్స్ట్ చేసే పని వెళ్ళి వాచ్. సో నాకు ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి నా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా. నేను క్లాసెటెడ్ ఉండే చాలా వరకు, కానీ నా మీద అమ్మాయిలు సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది నేను సెక్షువల్ ట్రామా గురించి మాట్లాడతాను పాడ్కాస్ట్ లో, నేను డీటెయిల్ గా చెప్తాను. బట్ దేర్ ఆర్ బంచ్ ఆఫ్ ఉమెన్, ఒక్కరు ఇద్దరు ముగ్గురు కాదు, బంచ్ ఆఫ్ ఉమెన్ నా మీద సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది. అందులో మ్యారీడ్ ఉమెన్ రిలేటివ్స్ నుంచి, హాస్టల్లో ఉన్నప్పుడు, బయట పీజీలో, అంటే లైఫ్ లో స్ట్రగుల్ అవుతూ సర్వైవల్ మోడ్ లో ఎక్కడ పోలో అర్థం కాని టైంలో, అక్కడిక్కడ కొట్టుకున్న టైంలో నా మీద సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది. సో నేను సఫర్ అవుతున్నా, అంటే ఆల్రెడీ నేను బైసెక్షువల్, బట్ అట్ ద సేమ్ టైం క్లాసెటెడ్ అని ఎవరికి చెప్పట్లేదు. సో ఇది నా ఫ్రెండ్స్, అంటే ఆ టైంలో నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా నా ఫ్రెండ్సే, హూ ఆర్ సిస్ మెన్. వాళ్ళకి ఆ టైంలో నాకు ఇలా ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది అని చెప్తే అప్పుడు ఎంపథైజ్ చేశారు. ఇప్పుడు నేను ఇప్పుడు పాన్ సెక్షువల్ అని చెప్పడం స్టార్ట్ అయితే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, ఓకే సో అప్పుడు మీద అటాక్ చేసిన విషయం అబద్ధం అయితే యు ఆర్ ఎంజాయింగ్ అయితే. You know how confusing that is for his head. So I think it's okay. Consent is నాకు నేనేం చెప్తా అంటే, నాకు నా అమ్మాయి నచ్చినా, అబ్బాయి నచ్చినా, ట్రాన్స్ నచ్చినా నచ్చాలి. ఫస్ట్ నచ్చి నేను ఇంప్రెస్ చేయాలనుకోవాలి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలనుకోవాలి. అంటే నేను ఒక స్ట్రైట్ మొగాడ్ నుంచి ఏం కోరుకుంటానో అన్ని జెండర్స్ నుంచి అదే కోరుకుంటా. ఈక్వేషన్ సేమ్, నాకు నచ్చాలి, కన్సెంట్ ఉండాలి, వాళ్ళ పద్ధతులు నా పద్ధతులు అన్ని ఎలా అయినా అయితే అప్పుడు ఆలోచిస్తా. జస్ట్ బికాస్ ఐఎమ్ బైసెక్షువల్ నేను ఎవరితో పడతా కాదు. ఇప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా, ఈవెన్ ఇఫ్ ఇట్స్ పీపుల్ ఆర్ మ్యారీడ్, లైక్ ఈవెన్ ద కపుల్, లేకపోయినా if somebody is in relationship, so consent is the first thing. మీరు కన్సెంట్ లేకుండా ఏ చేసినా it's equivalent to rape. కానీ దాని అర్థం ఏంటంటే, ఓకే బైసెక్షువల్స్ రేప్ చేసింది రేప్ కాదు, ఓకే స్ట్రైట్ పీపుల్ చేసింది రేప్ కాదు, it's nothing like that. So same logic మనం ఇప్పుడు మీరు మాట్లాడుతున్న లాజిక్, what if a gay person or a trans person or a bisexual man does it to somebody who is a male counterpart? So will you consider it as the male counterpart enjoying, or will you consider it as rape?
సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అంటే ఆ రెండిట్లో మనకు డిఫరెన్స్ ఉంటే ఐ థింక్ పీపుల్ నీడ్ టు క్వశ్చన్ ద patriarchy. End of the day boils down to patriarchy. So polyamory is different, pansexual is different. ఈ రెండు వేరు వేరు. ఇవన్నీ డిఫరెన్సెస్ అని మళ్ళీ ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, బికాస్ ఆల్రెడీ కంటెంట్ మీ అందరికి ప్రాసెస్ చేయడానికి టూ మచ్ అయి ఉండొచ్చు. బట్ యా, దట్స్ ఇట్ ఫర్ నౌ. చాలా ఎంపవరింగ్ అనిపించింది నాకు మీతో మాట్లాడిన తర్వాత. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ నేను మళ్ళీ పార్ట్ 2 ఏమన్నా అంటే నాకు నేనే చాలా కన్ఫ్యూజన్స్ లో ఇప్పుడిప్పుడే కొంచెం క్లారిటీ తెచ్చుకుంటున్న స్టేజ్ లో మీతో మాట్లాడడం జరుగుతుంది. సో వన్స్ ఐ లెర్న్ మోర్ అబౌట్ మై సెల్ఫ్, వన్స్ ఐ అండర్స్టాండ్, చాలా టర్మ్స్ ఉన్నాయి మనం అర్థం చేసుకోవడానికి బేసిక్ గా. సో ఇవన్నీ అర్థమైన తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లో నాకు ఒక బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ అయినప్పుడు ఐ రియలీ వాంట్ టు డూ పార్ట్ 2 విత్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్, మీ టైం ఇచ్చారు, చాలా ఓపిక్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంచెం ఫుల్ఫిల్మెంట్ వచ్చింది నాకు. Thank you so much for having me. It was lovely talking to you. Like ilanti conversations, I want more such conversations where we have genuine conversations. So thank you for creating this space, and I hope a huge amount of success, as well as hope this reaches out to every audience who are kind of listening as well. So congratulations. Thank you so much, and happy Pride. Happy Pride guys. So మీరు మీ ఐడెంటిటీ సెలబ్రేట్ చేసుకోవడానికి సిగ్గుపడద్దు, మొహమాటపడద్దు, అస్సలు జంకొద్దు. జస్ట్ బీ యువర్ సెల్ఫ్ నో మ్యాటర్ వాట్. అదే మీ పవర్. జస్ట్ మంచిగా ఉండండి, అందరితో కైండ్ గా ఉండండి, అది చాలు. సో ఈ నోట్ తోని విల్ ఎండ్ దిస్ ఎపిసోడ్. మళ్ళీ ఇంకొక స్పెషల్ పర్సన్ తో, నా లైఫ్ లో స్పెషల్ పర్సన్ తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ బై.